డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో హీరోయిన్ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉండడం చూపిస్తారు. వాళ్ళిద్దరూ చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తూ బెడ్ మీద పడుకోబోతున్నప్పుడు సడన్ గా ఉరుములు వస్తాయి. ఆ మూమెంట్ లో హీరోయిన్ వెన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఫోన్ వెనక్కి నెట్టేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అడిగితే తను డిస్గస్టింగ్ ఫేస్ పెట్టి పైకి లేచి, హలో, మళ్ళీ ఏంటి కొత్త ప్లాన్ వేసావు? ఆల్రెడీ 3 years బ్యాక్ నువ్వు వేసిన ప్లాన్ ప్రకారం నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏం తెలియని ఎల్లిపై డొంకలు డొల్లిపైలాగా నాటకాలు ఆడుతున్నావా అని అంటే హీరోయిన్ యాటిట్యూడ్ తో, ఏంటి 3 years బ్యాక్ ఏం మాట్లాడుతున్నావు అని బట్టలతో కవర్ చేసుకుంటూ ఉంటే హీరోకి కోపం వచ్చి, తప్పు చేసింది కాక మళ్ళీ ఇప్పుడు కవర్ చేసుకుంటున్నావా? మన ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య మ్యారేజ్ అలయన్స్ ఉంది. సో నీ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ మిసెస్ ఫూలా బిహేవ్ చేయడం, నాకు ఒక వారసుని ఇవ్వడం. గుర్తు పెట్టుకో, నాకు పేషెన్స్ చాలా తక్కువ అని కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. ఫూ వెళ్ళిపోయాక వెన్న ఆలోచిస్తూ, నా పేరేమో షా కదా, ఇతనేంటి నన్ను వెన్నని పిలుస్తున్నాడు అని ఆలోచిస్తూ సడన్ గా రియలైజేషన్ వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి తను ఒక షార్ట్ డ్రామా స్టోరీ రాస్తూ ఉందన్నమాట. ఆ స్క్రిప్ట్ లోకి తను ట్రాన్స్మైగ్రేట్ అయిపోయింది. స్క్రిప్ట్ ప్రకారం ఫూ ఫ్యామిలీకి చెందిన క్యారెక్టర్ ఒక కార్ యాక్సిడెంట్ తో చనిపోతుంది. ఆ తర్వాత హీరో అంటే ఫూ ఆమెను మర్చిపోయి మెయిన్ హీరోయిన్ దగ్గరికి వెళ్లిపోతాడు. అది గుర్తుకొచ్చి వెన్ భయపడిపోతుంది. బాబోయ్, ఇలాంటి చెత్త స్క్రిప్ట్ నేనెలా రాశాను? ఫస్ట్ ఇక్కడ నుంచి నా ప్రాణాలు కాపాడుకొని పారిపోవాలి అని డిసైడ్ అయ్యి మార్నింగే తన లగేజ్ మొత్తం సర్దుకొని అక్కడ నుంచి సైలెంట్ గా పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ఫ్యామిలీ కేర్ టేకర్ చూసేసి ఆమె ఒక చీపురు పట్టుకొని వచ్చి, యంగ్ మిస్ట్రెస్, ఇంటి పద్ధతుల ప్రకారం పెళ్లైన రెండో రోజు ఇల్లుడ్చే వంతు మీది అని చెప్తుంటే వెనక్కి చికాకు వచ్చి మనసులో, ఛీ, ఈ ఉన్నోళ్ళ వేషాలు చూడండి, ఎలాగూ నేను ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాను కదా అని అనుకుంటుంది. కానీ కేర్ టేకర్ కొన్ని బ్లాక్ కార్డ్స్ చూపిస్తూ, ఇవి ఫూ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ కోడలికి ఇచ్చిన గిఫ్ట్, ఒక్కో కార్డులో 6 lakhs ఉన్నాయి, కాకపోతే ఇవి యంగ్ మాస్టర్ ఇచ్చే మంత్లీ అలవెన్స్ ముందు చాలా చిన్న అమౌంట్ అనుకోండి అని చెప్పగానే వెన్న కార్డ్స్ చూసి షాక్ అయ్యి, అయితే మరి ఆ యంగ్ మాస్టర్ నాకు మంత్లీ ఎంత అలవెన్స్ ఇస్తున్నాడు అని అడిగితే కేర్ టేకర్, నెలకు ఒక 20 లక్షలు మేడం అని చెప్తుంది. అంతే, 20 లక్షలు నెలకొస్తున్నాయన్న మాట వినగానే మేడం గారి మైండ్ బ్లాక్. ఏంటి, 20 లక్షలా? నా రియల్ వరల్డ్ లో కూడా డబ్బుల కోసం చాలా కష్టపడేదాన్ని, ఇక్కడేమో కూర్చుంటే ఇన్ని డబ్బులు వస్తున్నాయి అనుకుంటూ వెంటనే తన బ్యాగ్ ఇసిరేసి చేతిలోకి చీపురు అందుకొని, అఫ్ కోర్స్ నేను కాకపోతే ఇంకెవరు ఊడుస్తారు, 20 లక్షలు ఇస్తున్నాడంటే ఆ బాత్రూమ్లు కూడా కడగడానికి రెడీ అని అంటుంది. కేర్ టేకర్ మనసులో, ఆ వెన్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ ని ఫోర్స్ చేసి ఈమెతో పెళ్లి జరిపించింది. యంగ్ మాస్టర్ మేడం తో బిహేవ్ చేసేది చూస్తుంటే ఈమె ఇక్కడ ఎక్కువ రోజులు తట్టుకోవడం కష్టమే అనుకుంటుంది. వెన్న ఆలోచిస్తూ, చీపురు పట్టుకొని ఓడిస్తే ఏమైందే వెన్ను, నువ్వు జస్ట్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ వి మాత్రమే. ఒరిజినల్ హీరోయిన్ వచ్చే వరకు ఆ ఫూగాడి మనసును గెలుచుకోవడానికి ట్రై చేయి, అప్పటి వరకు ఈ లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయి, పారిపోతే ఏమొస్తుంది బూడిద దొప్పితే అని అనుకుంటుంది. అప్పుడే ఫూ అక్కడికి వచ్చి, అమ్మని గలవడానికి ఓల్డ్ హౌస్ కి వెళ్ళాలి పదా అని చెప్తాడు. ఇద్దరు కార్లో వెళ్తుంటే వెన్ ఫోన్ ని దొంగచాటుగా చూస్తూ, నేనేమో భూమికి బెత్తడు ఉంటాను, వీడేమో భూమికి బెత్తడం బాగున్నాడు, ఏదేమైనా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, సో ఎలాగైనా వీడిని బుట్టలో వేసుకోవాలి, కానీ వీడేంటి మరీ రాయిలాగా ఉన్నాడు, అసలు ఎమోషన్సే లేవు, పైగా మాది బిజినెస్ మ్యారేజ్, ఈ రాయి లాంటి బెత్తడం బావుని ఎలా ప్రేమలో పడేయాలో ఏంటో అని ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఒక ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ పేపర్ వెనకిస్తూ, మనం ఇద్దరం ఒకరి లైఫ్ లో ఒకరం అసలు జోక్యం చేసుకోకూడదు అని చెప్తాడు. ఆ కాంట్రాక్ట్ లో ఏముంటుందంటే, పాప పుడితే వెనక్కి 10 million క్యాష్ రివార్డ్ లభిస్తుందన్నమాట. ప్రెగ్నెన్సీ టైమ్ లో బెస్ట్ మెడికల్ టీమ్ ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా పాపను పెంచడానికి చాలా ప్రొఫెషనల్ టీమ్ ని అరేంజ్ చేస్తాను అని ఉంటుంది. అది చూసిన వెన్ మనసులో, వావ్, అంటే నేను డబ్బులకి ఒక పాపని కానీ ఫ్రీగా పెంచాల్సిన అవసరం కూడా లేదన్నమాట అని ఒకటే సంబరపడిపోతుంటే ఫూ సీరియస్ గా, నీ ఫ్యామిలీకి నాతో పెళ్లి జరిపించడం వెనక వేరే ప్లాన్స్ ఉన్నాయని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు వాళ్ళలాగా నాటకాలు ఆడకుండా ఒక మంచి వైఫ్ లో నా మాటలు వింటూ ఉంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. వెన్ ఒక్క క్షణం కూడా గింత కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పుకొని మనసులో, ఒరేయ్, ఇంత డబ్బిచ్చి ఫ్రీగా అన్ని ఇస్తానంటే ఇంత సుఖమైన లైఫ్ నాకు ఇంకెక్కడ దొరుకుతుందిరా, దీన్ని ఎలా వద్దనుకుంటాను అని ఎగ్జైట్ అవుతే అగ్రిమెంట్ కి ఒప్పుకుంటుంది. అంతేకాదు వెన్ ఫూతో రొమాన్స్ చేస్తున్నట్లు తెగ డ్రీమ్స్ కంటూ గాల్లో తేలిపోతుంటే ఫూ ఏమో ఆమె వైపు వింతగా చూస్తాడు. అప్పుడు ఫూ మనసులో, ఇంత త్వరగా సైన్ చేసిందేంటి, ఇదేదో కొత్త ప్లాన్ వేస్తున్నట్టుంది అనుకుంటాడు. ఇద్దరు ఓల్డ్ హౌస్ కి వస్తే అక్కడ వెన్న ఆలోచిస్తూ, ఫస్ట్ డేనే మెయిన్ క్యారెక్టర్స్ ఫ్యామిలీని కలిసి ఛాన్స్ దొరుకుతుందని అనుకోలేదు, ఓహో, ఇతను మెయిన్ లీడ్ చెంగు ఫాదర్ మిస్టర్ ఫూ అన్నమాట, ఈమె అతని సెకండ్ వైఫ్, సొంత స్వార్థం కోసమే ఫూ ఫ్యామిలీలోకి పెళ్లి చేసుకుని వచ్చింది. ఇక ఇతను మన నావెల్ హీరో ఫూ చెంగ్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలోనే ఒక పేద అమ్మాయితో ప్రేమలో పడే ఫస్ట్ పర్సన్. స్టోరీ ప్రకారం హీరోయిన్ కోసం ఫూ చెంగ్ ఫూ ఇద్దరు కొట్టుకుంటారు, కాకపోతే ఇద్దరు పర్సనాలిటీస్ చాలా డిఫరెంట్. ఒకడేమో ఫూ ఫుల్ కోల్డ్ అండ్ రూత్లెస్, ఇంకొకడేమో చెంగ్ చాలా రొమాంటిక్ అనుకుంటూ చెంగ్ వైపు చూసి ఒకటే స్మైల్ ఇస్తుంది. అది చూసిన ఫూ కోపంగా ఆమె వైపు గుర్రుమని చూస్తాడు. చెంగ్ అడాప్టెడ్ సిస్టర్ జెన్ ఉంటుంది అక్కడ, ఆమె వెన్ని
ఇన్సల్ట్ చేస్తూ ఏయ్ నువ్వసలు నా బ్రదర్ ఫూకి వైఫ్ అవ్వడానికి డిజర్వ్ కాదు అని అంటుంటే చెంగ్ ఫాదర్ వార్నింగ్ ఇస్తూ ఏయ్ జెన్నీ వెన్ నీకు సిస్టర్ ఇన్ లా అవుతుంది అలా మాట్లాడకూడదు అని అంటే వెన్ మనసులో ఓహో ఈ అమ్మాయేనా జెన్నీ మిస్టర్ ఫూ సెకండ్ వైఫ్ ఈమెను అడాప్ట్ చేసుకుంది ఫూకిచ్చి పెళ్లి చేయొచ్చని కానీ వాన్ ఫ్యామిలీ నా పెళ్లి ఫూతో జరిపించి ఈమె ప్లాన్ మొత్తం దొబ్బేసింది అయినా ఈ అమ్మాయి ఇంకా ఫూని వదులుకోవడానికి రెడీగా లేదు కాకపోతే ఈమె బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఈ స్క్రిప్ట్ లోకి ఎంటర్ అయిపోయాను అని అనుకుంటుంది వెన్ కావాలని ఫోన్ అడుగుతూ ఎవరీమా అని అంటే జెన్నీ కోపంగా ఈ అమ్మాయికి అసలు మేనర్స్ లేవు నేను ఫూ ఫ్యామిలీ యంగ్ లేడీని తెలుసా అని అంటుంది కానీ మన హీరోయిన్ గింత కూడా తగ్గకుండా ఓహో అడాప్టర్ సిస్టర్ అన్నమాట నేను ఇంకా ఫూకి ఎవరైనా క్రేజీ లవరేమో అనుకున్నాను ఎందుకంత జల్సి నీకు జెన్నీకి ఆ మాటకి బాగా కాలుతుంది అప్పుడు వెన్ అవుతూ సొంత బ్రదర్ పై అలాంటి ఫీలింగ్స్ ఉంచుకోవడం మంచిది కాదు జెన్నీ నేను చెప్పింది నిజమే కదా హనీ అని అంటే జెన్నీ టెన్షన్ తో అయ్యో ఈ అమ్మాయి చెప్పేదేవి నమ్మకండి అలాంటిదేం లేదు అని అరుస్తుంది ఫూ సీరియస్ గా జెన్నీ వెన్ నీకు వదిన తన్ని పేరు పెట్టి పిలవకుండా వదిన అని పిలు అని ఆర్డర్ వేస్తే ఆ మిసెస్ ఫూ కవర్ చేస్తూ వెన్ జెన్నీ మాటలు పట్టించుకోకమ్మా తను ఇంకా ఇమ్మెచ్యూర్ అని అంటే జెన్నీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వదిన అని పిలవాల్సి వస్తుంది చెంగ్ కూడా జెన్నీతో అంటాడు జెన్నీ వాళ్ళిద్దరికి ఇప్పుడే పెళ్ళైంది కదా నువ్వు కాస్త మర్యాదగా నడుచుకో అని చెప్తే అది విన్న జెన్నీ వెంటనే ఫూ వాళ్ళ అమ్మతో వెటకారంగా అవును వీళ్ళిద్దరూ న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా కానీ నిన్న రాత్రి వీళ్ళ మధ్య ఏమీ జరగలేదని తెలిసిందే పైగా ఫూ కోపంగా బయటికి వెళ్లిపోయారంట అని నిందలు వేయగానే వెన్ మనసులో షాక్ అయ్యి ఛీ ఎంత పని చేశాను నిన్న రాత్రి అనవసరంగా ఫోన్ పక్కకు తోయాల్సిన అవసరం ఏమొచ్చింది మంచి ఛాన్స్ మిస్ అయ్యాను పైగా ఇప్పుడు ఇరుక్కున్నాను అని అనుకుంటుంటే ఫూ వాళ్ళ అమ్మ సీరియస్ గా ఏంటి నిన్న రాత్రి మీరు వేర్వేరు రూమ్ లో నిద్రపోయారా అని అడగగానే వెన్ భయపడిపోయి అయ్యో నేను మర్చిపోయాను ఈ ఫూ ఫ్యామిలీలో వంశాన్ని ముందుకు తీసుకెళ్లడమే కదా చాలా పెద్ద మ్యాటర్ ఒకవేళ ఈ అత్తయ్య నా మీద కోపంతో నన్ను ఇంట్లో నుండి తోసేస్తే నా కోట్లు నా లగ్జరీ లైఫ్ నా నెలల పాకెట్ మనీ 20 లక్షలు మొత్తం బూడిదల పోసిన పన్నీర్ అయిపోతుంది అని భయపడి సారీ చెప్పబోతుంది కట్ చేస్తే ఫూ వాళ్ళమ్మ వెన్ని కాదు తిట్టేది ఫూనే తిడుతుంది రేయ్ కొత్తగా వచ్చిన భార్యని రూమ్ లో ఒంటరిగా వదిలేసి వెళ్తావా ఫూ ఫ్యామిలీ రూల్స్ మర్చిపోయావా వైఫ్ ని ఎలా చూసుకోవాలో నీకు తెలీదా అని క్లాస్ పీక్తూ పైగా పెద్ద తప్పు చేసినందుకు యాన్సెస్టర్ హాల్కెళ్ళి అంటే ముసలందరూ ఉండే హాల్కెళ్ళి మోకాళ్ళ మీద నిలబడమని ఆర్డర్ వేస్తుంది ఫూ కవర్ చేస్తూ మామ్ మీరు అనుకునేంత ఏం లేదు అని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే ఆమె వినకుండా రేయ్ ఫస్ట్ నుంచి నువ్వింతే కోల్డ్ అండ్ రూత్లెస్ ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో నీకు అసలు తెలీదు అని అరుస్తుంటే వెన్న ఆలోచిస్తూ దేవుడా ఈ ఫూగాడు మొత్తం బ్లేమ్ తనపైన వేసేసుకుని మార్కులు కొట్టేస్తున్నాడు ఫ్యూచర్ లో నన్ను ఇంకా హేట్ చేసేస్తాడు అప్పుడు నేను బాగా కోటీశ్వరరాలు అవ్వాలన్న కల కూడా కలగానే ఉండిపోతుంది అని ధైర్యం చేసి అత్తయ్య నిజానికి నిన్న రాత్రి పూని బయటికి పొమ్మంది నేనే అని ఒప్పుకుంటుంది ఫూ వాళ్ళమ్మ ఆలోచించి సరే ఒక పని చేయండి మీరిద్దరు ఇప్పుడు హనీమూన్ కెళ్ళి మీ రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోండి అని చెప్తే అది విన్న జెన్నీకి ఒళ్ళు మండిపోతుంది ఆమె ముఖం చూసి ఫూ వాళ్ళమ్మ ఏంటే వీళ్ళని హనీమూన్ కి పంపడానికి నీ పర్మిషన్ కూడా తీసుకోవాలా ఏంటి అని గట్టిగా ఇచ్చి పడేస్తుంటే వెన్ మనసులో పండగ చేసుకుంటూ వావ్ ఇది కదా బెస్ట్ ఛాన్స్ హనీమూన్ లో ఈ ఫూగాని ఈజీగా సెడ్యూస్ చేసేసి నా బుట్టలో వేసుకుంటా అని అనుకుంటూ ఆ అత్తయ్య గారు నేను మీ మాటకి ఏకీభవిస్తున్నాను అని చెప్తుంది ఫూ వెన్ వైపు కోపంగా చూస్తూ నేను హనీమూన్ కి రావడానికి రెడీగా లేను మా పెళ్లి వల్ల కంపెనీలో చాలా వర్క్ పెండింగ్ ఉంది పైగా వెన్ కి కాలేజ్ లీవ్స్ కూడా లేవు అని సాకులు చెప్తుంటే చెంగ్ మధ్యలో దూరి బ్రో నీకు టైం లేకపోతే ఏంటి నువ్వు ప్రశాంతంగా హనీమూన్ కెళ్ళు నీ బదులు కంపెనీ వర్క్స్ అని నేను చూసుకుంటాను అని ఆఫర్ ఇస్తాడు వెన్ డౌట్ గా ఈ రోజు ఈ చెంగారేంటి ఇంత యాక్టివ్ గా ఉన్నాడు అనుకుంటుంది ఫూ వాళ్ళ అమ్మ హ్యాపీగా మీరిద్దరు వెకేషన్ కి వెళ్ళండి అని చెప్పి వెంటనే వెన్ ప్రిన్సిపల్ కి కాల్ చేసి పర్మిషన్ కూడా తీసేసుకుంటుంది వెన్ ఫుల్ హ్యాపీగా అబ్బబ్బా నా అత్తయ్య నిజంగా ఆసమ్ అంతే అని మురిసిపోతుంటే ఫూ అమ్మ ఫూతో ఇప్పుడు వంకలు పెట్టడానికి నీ దగ్గర ఏ రీజన్ లేదురా ఫూగా అనగానే ఫూ విధి లేక గతి లేక సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి వెన్ని బయటికి రమ్మంటాడు చెంగ్ ఫోని ఫస్ట్ టైం అలా చూడడంతో బాబోయ్ బ్రదర్ ఫస్ట్ టైం ఇంత కోపంగా కనిపిస్తున్నాడు అనుకుంటాడు బయటకు వచ్చాక ఫూ వెన్ని పక్కకు లాగి నువ్వు ఇందుకే కదా కాంట్రాక్ట్ పేపర్స్ లో వెంటనే సైన్ చేసావు నా దగ్గరికి రావడానికి ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నావా నీ పొజిషన్ సేవ్ చేసుకోవడానికి నీ ఫ్యామిలీకి అంత తొందరగా ఉందా లేక 3 years క్రితం చేసిన నాటకమే మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నావా అని నిలదీస్తుంటే వెనకతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే అతను అసహించుకుంటూ ఛీ నా దగ్గర ఇలాంటి అసహ్యపు యాక్టింగ్ చేయకు నీ యాక్టింగ్ చూస్తుంటే ఇట్టే కనిపెట్టేస్తాను 3 years క్రితం నాకు డ్రగ్స్ ఇచ్చి నన్ను నీ బెడ్ వరకు రప్పించావు ఇప్పుడేమో నీతి మంత్రాల్లాగా యాక్ట్ చేస్తున్నావా అని తిడితే వెన్ షాక్ అయి మనసులో నేనెప్పుడు చేశాను ఇదంతా నాకు తెలియకుండా ఇది ఎలా జరిగింది ఓ నేను సపోర్టింగ్ క్యారెక్టర్ ని కదా అందుకే ఈ స్టోరీలోని సీక్రెట్ ప్లాట్స్ నాకేం తెలీదు అనుకుంటుంది ఫూ సీరియస్ గా చెప్తాడు ఈ హనీమూన్ మనల్ని దగ్గర చేస్తుందని కలలు కండం మానేయ్ ఫూ ఫ్యామిలీ సీక్రెట్స్ దొంగలించడానికి ట్రై చేస్తే నీకు ఇన్సల్ట్ తప్ప ఇంకేం దక్కదు అని వార్నింగ్ ఇస్తాడు వెన్
వెన్ కోపంగా, ఏయ్ నీకేమన్నా పిచ్చా? భూమికి బెత్తడం బావున్నావు. అసలు నీకు ఎగనెస్ట్ గా కుట్రలు చేస్తున్నారని ఎవరనుకుంటున్నావు? నేను జస్ట్ నా రాబోయే లైఫ్ హ్యాపీగా ఉండడానికి నా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. దాంట్లో తప్పేముంది అని క్వశ్చన్ వేస్తే ఫూ మాత్రం దాని అవసరం లేదు అని చెప్పేస్తాడు. వెన్కి పిచ్చ కోపం వచ్చి గట్టిగా ఇచ్చి పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి జెన్నీ మనసులో పండగ చేసుకుంటుంది. ఇంకో పక్క వెన్ మాత్రం కోపంతో ఊగిపోతుంది. వీడు తన్ని తానేమనుకుంటున్నాడు, పెద్ద పొగరబోతు గిత్త. అందుకే ఈ స్టోరీ హీరోయిన్ కూడా వీడిని అసలు ఇష్టపడదు అని తిట్టుకుంటూ ఉన్నప్పుడే ఫూ వాళ్ళ అమ్మ ఆమెతో ఏదో మాట్లాడడానికి వస్తుంది. అదే టైంలో ఒక పిల్లి దారుణంగా ఫూ అమ్మపై అటాక్ చేయబోతుంది. వెన్ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మధ్యలోకి దూకి ఫూ అమ్మను పక్కకు నెట్టి కాపాడుతుంది. కానీ ఆ ప్రాసెస్ లో వెన్కి దెబ్బలు తగిలి కింద పడిపోతుంది. అక్కడ ఉన్న ఒక పని మనిషి కావాలని గట్టిగా అరుస్తూ, అయ్యో యంగ్ మిస్టర్స్ వెన్ మిసెస్ ఫూని నెట్టేశారు అని రచ్చ రచ్చ చేస్తుంటే ఆ సౌండ్ ఇంట్లో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. ఫూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, మామ్ నీకు బానే ఉంది కదా అని అడిగితే జెన్నీ సైగ చేయడంతో ఆ పని మనిషి మళ్ళీ, ఈ యంగ్ మిస్టర్సే మిసెస్ ఫూని గట్టిగా తోసేసి కింద పడేశారు యంగ్ మాస్టర్ అని అబద్ధం చెప్తుంటే ఫూ, అది ఇప్పుడు ముఖ్యం కాదు, ముందు మామ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని అంటాడు. ఫూ అమ్మ నొప్పితో ఉండడం వల్ల అసలు ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది పాపం. అందరూ కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. డాక్టర్ చెక్ చేసి ఆమెకు జస్ట్ యాంకిల్ ట్రిప్ అయిందని చెప్తాడు. బట్ వెన్ మధ్యలో దూరి మంచిదాన్లా, హనీ మనం హనీమూన్ క్యాన్సిల్ చేసేద్దాం, నేను మామ్ ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటే జెన్నీ మధ్యలో దూరి, ఏయ్ నువ్వు ఇంకా మంచిదాన్ని యాక్టింగ్ ఆపవా? ఆంటీ నిన్నంత ప్రేమిస్తే నువ్వు ఆమె ఇందాక కిందకి తోసేస్తావా అని నిందిస్తుంటే చెంగ్ జెన్నీకి వార్నింగ్ ఇస్తూ, జెన్నీ నువ్వు నోరు మూసుకో, వదిన కావాలని చేసుండరు, ఇది ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ అని సపోర్ట్ చేస్తుంటే చెంగ్ వాళ్ళమ్మ యాక్టింగ్ చేస్తూ, అవును జెన్నీ వెన్ని బ్లేమ్ చేయకు అని అంటుంది. చెంగ్ వాళ్ళ ఫాదర్ అయితే, పర్లేదులే వెన్ కొత్తగా ఇంట్లోకి వచ్చింది కదా, ఇక్కడ విషయాలు అంతగా తెలియవు అని అంటారు. అప్పుడు వెన్ డల్లుగా, అంటే మీరందరూ నేనే నెట్టేశారని ఫిక్స్ అయ్యారన్నమాట అని ఫూ వైపుకు చూస్తూ, నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా అని అంటే ఫూ సీరియస్ గా, నేను దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాను, నువ్వు ముందు ఇంటికెళ్ళు వెన్ అని చెప్తాడా. వెన్ పిచ్చ కోపంతో పాపం బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫూ వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే ఆమె చెప్తుంది, ఈ రోజు నేను వెన్ వల్లే బతికాను రా, ఆ పిచ్చి పిల్లి నాపై పడకుండా తనే మధ్యలోకి వచ్చి నన్ను పక్కకు నెట్టి నా ప్రాణాలు కాపాడింది, పాపం ఈ ప్రాసెస్ లో తనే దెబ్బలు తగిలించుకుంది అని చెప్పగానే అతను షాక్ అవుతాడు. వెన్ నిజంగా చాలా మంచి అమ్మాయి ఫూ అని అనగానే ఫూ, ఏంటి మామ అలా మాట్లాడతావు, వెన్ ఫ్యామిలీ ఎలాంటి ప్లాన్స్ తో నన్ను ట్రాప్ చేసి ఈ పెళ్లి జరిపించిందో నీకు తెలీదా అని అంటే ఆవిడ చెప్తుంది, ఆ ఫ్యామిలీ ఇంటెన్షన్స్ చెడ్డవి కావచ్చురా, కానీ వెన్ మాత్రం చాలా మంచిది, సో ఒక్కసారి ఆలోచించు అని చెప్తే ఫూ సరే అని చెప్పి ట్రై చేస్తానంటాడు. బద్దర్ పరిగెత్తుకుంటూ వచ్చి, యంగ్ మాస్టర్ ఆ పిల్లికి రోజు సెకండ్ లేడీనే ఫుడ్ పెడుతుంటారు అని చెప్తాడు. దాంతో సెకండ్ లేడీ అంటే చెంగ్ వాళ్ళ మమ్మీపై కన్నేసి ఉంచమని ఆర్డర్ ఇస్తాడు. ఇటు ఇంట్లో వెన్ ఒంటరిగా ఆ దెబ్బలకి మెడిసిన్ రాసుకోవడానికి చూస్తుంటుంది. అప్పుడే మన హీరో గారు లోపలికి వచ్చి, ఆగు నేను రాస్తాను అని దెబ్బ చూస్తుంటాడు. వెన్ వద్దని వారించినా కూడా వినకుండా జాగ్రత్తగా ప్రేమగా మెడిసిన్ అప్లై చేస్తుంటే వెన్ షాక్ అయ్యి, ఈ రోజు ఏంటి వీడు ఏదైనా తప్పుడు మందు తినొచ్చాడా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తుంటే ఫూ ఆమె వైపుకు చూసి, నువ్వు మామ్ ని కాపాడావు సరే, కానీ నువ్వు కూడా పక్కకు తప్పుకోవచ్చు కదా, నెక్స్ట్ టైం నుండి ఫస్ట్ నీ సేఫ్టీ చూసుకోవడం నేర్చుకో, ఇలాంటి పిచ్చి పిచ్చి బిహేవియర్స్ చేయకు అని చెప్తే ఆ మాట విన్న వెన్కి తన రియల్ వరల్డ్ గతం గుర్తొస్తుంది. అక్కడ ఒకసారి అనుకోకుండా ఆమె తమ్ముడు కింద పడి దెబ్బ తగిలితే తమ్ముని సరిగ్గా చూసుకోలేదని వాళ్ళ అమ్మ వెన్నే దారుణంగా కొడుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లతో మనసులో, నాతో నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన ఫస్ట్ పర్సన్ ఫూనే, ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేదు అనుకుంటూ కాస్త కోలుకొని, నువ్వు చెంగ్ వాళ్ళ అమ్మ అంటే మీ పిన్ని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు ఫూ అని చెప్తే ఫూ సీరియస్ గా, నాకు వాళ్ళకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలుసు, ఏం చేయాలో నేను చూసుకుంటాను, నువ్వు ఫ్యామిలీ మ్యాటర్స్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. వెన్ కానీ నా మాట విను ఫూ అని అంటే, నువ్వు ముందు నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. వెన్ ఆలోచిస్తూ, ఆ సెకండ్ వైఫ్ ప్లాన్స్ అస్సలు బాలేవు, నేనే ఏదో ఒకటి చేయాలి. ఆమెకు చెంగ్ నుండి మెసేజ్ వస్తుంది, ఈ రోజు జెన్నీ మీతో చాలా రూడ్ గా బిహేవ్ చేసింది, ఆమె తరపున సారీ, లంచ్ కి వస్తారా అని అంటే ఈమె కూడా చెంగ్ ద్వారా ఏదైనా సీక్రెట్స్ తెలుస్తాయేమోనని ఓకే చెప్తుంది. నెక్స్ట్ డే వెన్ చెంగ్ తో కలిసి లంచ్ కి వెళ్తుంది. చెంగ్ సారీ చెప్తాడు జెన్నీ తరపున. అప్పుడు ఆమె, పర్లేదులే జెన్నీ ఇంకా ఇమ్మెచ్యూర్ కదా అని అంటే అతను డౌట్ గా, అయినా వెడ్డింగ్ రోజు నైట్ బ్రదర్ ని రూమ్ నుండి బయటకు ఎందుకు పంపించేశావు, అతను ఏం చేశాడు అని ప్రైవేట్ క్వశ్చన్ అడుగుతాడు. వెన్ మనసులో, వీడేంటి ఇంత తక్కువ ఇంత పర్సనల్ క్వశ్చన్ అడిగేశాడు అనుకుంటూ, నేను చెప్పాను కదా మా రిలేషన్షిప్ ని స్లోగా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాను అని కవర్ చేస్తూ ఉన్నప్పుడు అదే టైంలో ఫూ కూడా తన బిజినెస్ మీటింగ్ కోసం
అద్దె రెస్టారెంట్ కొస్తాడు. ఇక్కడేమో చెంగ్ నవ్వుతూ చిన్నప్పటి నుంచి బ్రదర్ ఫేస్ లో ఎలాంటి ఎమోషన్స్ చూడలేదు. కానీ ఆ రోజు ఫస్ట్ టైం చాలా కోపంగా కనిపించారు. మీరు నిజంగా చాలా గ్రేట్ వదినా అని అంటే వీడేంటి నన్ను పొగుడుతున్నాడు అని ఒకటే అనుకుంటుంది. అప్పుడు చెంగ ఆమె చేయి పట్టుకొని బిజినెస్ మ్యారేజ్ వల్ల మీరు లవ్ చేయని పర్సన్ ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పైగా బ్రదర్ మీతో కోల్డ్ గా బిహేవ్ చేస్తారు. మీలాంటి ప్యూర్ సోల్ ని ఎలా కేర్ చేయాలో అతనికి తెలీదు. అయినా బ్రదర్ తో కంపేర్ చేస్తే నేను మీకు ఎలా అనిపిస్తున్నాను అని అడుగుతాడు. వెంటనే చేయి వెనక్కి తీసేసుకొని నువ్వెప్పుడు నేను నీ బ్రదర్ తో కంపేర్ చేసుకుంటావు చెంగ్. ఎందుకంటే నీలో ఇన్సెక్యూరిటీ ఉంది. మీ ఇద్దరి పర్సనాలిటీస్ వేరు. ఫూలో ఉండే ప్లస్ పాయింట్స్ ఫూకున్నాయి. నీలో ఉన్నవి నీకున్నాయి. నువ్వు ఫూలా మారాల్సిన అవసరం లేదు. నీపై నువ్వు ఫోకస్ చేయి అని క్లాస్ పిక్తే చెంకి ఆ మాటలు బాగా నచ్చుతాయి. చిన్నప్పటి నుంచి నాతో ఇలా ఎవరూ మాట్లాడలేదు. ఫ్యూచర్ లో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పండి. నేను హెల్ప్ చేస్తాను. ఈవెన్ మీ ఫ్యామిలీ అయినా సరే అని అంటాడు. అదే టైంలో దూరం నుంచి ఇదంతా చూస్తున్న ఫూకి పిచ్చ కోపం వచ్చి అక్కడికి వచ్చేస్తాడు. ఓహో, వాన్ ఫ్యామిలీ మ్యాటర్స్ లో నువ్వెలా హెల్ప్ చేయబోతున్నావు చెంగ్ అని సీరియస్ గా అడిగితే టెన్షన్ తో చేయి పక్కకు లాక్కుంటూ మనసులో అర్రే బాప్రే, మా పెళ్లి పీటలు ఎక్కకుండా క్యాన్సిల్ అవ్వాలని చెంగ్ కావాలనే ఫూ ముందు ఇలా నాటకం ఆడారన్నమాట అని అనుకుంటుంది. ఫూ సెక్రటరీ మనసులో బాస్ ఫుల్ కోపంలో ఉన్నారు. మేడం కి ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేస్తారు అనుకుంటుంటే ఫూ వైపు చూస్తూ ఫూ నువ్వు అనుకునేంత ఏం లేదు అని అంటే చెంగ్ కవర్ చేస్తూ బ్రో నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. మీకు వాన్ ఫ్యామిలీతో ప్రాబ్లం ఉంది కదా, ఒక తమ్ముడిగా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నానంతే అని అంటే ఫూ ఫేస్ చూసి వీడు ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేలా ఉన్నాడు. నా కోటీశ్వరాలు కలగానే ఉండిపోతుందా ఏంటి అని భయపడుతుంది. కానీ కట్ చేస్తే ఫూవెన్ని తన వైపుకు గట్టిగా లాక్కొని చెంగ్ తో సీరియస్ గా నువ్వు లిమిట్స్ దాటుతున్నావు చెంగ్. నా వైఫ్ మ్యాటర్స్ నావి. ఇందులో వేరే వాళ్ళు వేలు పెట్టాల్సిన అవసరం లేదు అని వార్నింగ్ ఇస్తుంటే చెంగ్ నవ్వుతూ అంటే నువ్వు వదినని మిస్ అవుతున్నావన్నమాట అని అంటే ఫూ అవును, తను నా వైఫ్. తనకి దూరంగా ఉండడం నేను తట్టుకోలేను. కానీ నెక్స్ట్ టైం నుండి ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకో అని గట్టిగా చెప్తే చెంగ్ నవ్వి నేను జస్ట్ వదినని టెస్ట్ చేశాను బ్రో. ఇప్పుడు నేను చెప్పగలను వదిన నీకు చాలా లాయల్ గా ఉన్నారు. నేను చాలా ప్రేమిస్తున్నారు. అయినా వదిన మీకే కష్టం వచ్చినా నాకు చెప్పండి అని అంటే స్ట్రాంగ్ గా నాకే కష్టము లేదురా, నువ్వు మళ్ళీ నా కంట పడకపోతే అదే నాకు పెద్ద సంతోషం అని చెప్తుంది. ఫూ ఆమెను తీసుకెళ్తుంటాడు. అప్పుడు వెంగ్ ఆగు అని చెప్తుంటే ఫూ వెనక్కి తిరిగి ఏమైంది, ఇప్పుడు నువ్వు వాడితో కలిసి లంచ్ చేయాలనుకుంటున్నావా అని అంటే అది కాదు, నేను అక్కడ బిల్ ఇంకా పే చేయలేదు అని అంటే ఫూ పర్లేదులే వాడే పే చేస్తాడు అని చెప్తాడు. దాంతో చెంగ్ ఫుల్ ఇరిటేట్ అవుతాడు. ఇద్దరు కార్లో ఇంటికి వస్తుంటే చెంగ్ వాన్ ఫ్యామిలీ గురించి మాట్లాడాడు కదా, అందుకే నువ్వు కోపంగా ఉన్నావా అని అంటే ఫూ నేనెందుకు కోపంగా ఉంటాను అని అంటే కాస్త తగ్గి నీకు తెలుసు కదా వాన్ ఫ్యామిలీ వాళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ కోసం నన్ను నీకు పెళ్లి చేశారు. కానీ నేను నీ నుండి ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోను ఫూ అని చెప్తే ఫూ ఇప్పటి వరకు అయితే నువ్వు అలాంటి పనులు ఏం చేయలేదు, బాగానే బిహేవ్ చేస్తున్నావు అని అంటే అవుతూ అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అంటే ఫూ నవ్వి అస్సలేదు కార్ దిగు ఫస్ట్ అని చెప్పి పాపం ఆమె నడి రోడ్డు మీద కాలు నుంచి కిందికి తోసేస్తాడు. వెన్కి పిచ్చ కోపం వచ్చి ఒరే ఫూ నువ్వు నిజంగా ఒక రాక్షసుడివిరా అని అరుస్తుంది. ఆ మాటకి కార్ మళ్ళీ వెనక్కి రావడంతో ఫుల్ ఖుష్ అయిపోయి నాకు తెలుసురా నీకు నాపై కేర్ ఉందని అని అంటుంది. కానీ కార్ గ్లాస్ దించి నీ బ్యాగ్ కార్ లోనే ఉండిపోయింది అని చెప్పి ఆ బ్యాగ్ ని విసిరేసి వెళ్ళిపోతాడు. వెన్కి పిచ్చ కోపం వచ్చి నిన్ను నేను అస్సలు క్షమించనురా వెధవా అని కేకలేస్తుంటే ఫూ కావాలని ఆమెను టీజ్ చేస్తుంటాడు. వెన్ కోపంతో కాళ్ళు తొక్కుకుంటూ ఎలాగోలా ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే వాళ్ళ అత్తయ్య టెన్షన్ తో వచ్చి ఐఎమ్ సో సారీ అమ్మా, నా దెబ్బ వల్ల మీ ఇద్దరి హనీమూన్ క్యాన్సిల్ అయిపోయింది అని బాధపడుతుంటే పర్లేదులే అత్తయ్య అని అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య కోసం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అన్ని తెచ్చి ఇవ్వడంతో ఆమె ఫుల్ హ్యాపీ అయిపోయి మా అత్తయ్య ఎంత మంచిదో, పోనీలే ఆ బెత్తడుంబా వెదవని కనింది కానీ చాలా మంచిది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఫూ అక్కడికి వస్తాడు. ఆవిడ చూసి చూడ్రా ఈ డ్రెస్ లో ఎంత ముద్దుగా ఉందో కదా అని అడుగుతుంది. అప్పుడు ఫూ ఆమెను ఆ డ్రెస్ లో చూస్తూ రెప్ప కూడా వాల్చలేకపోతాడు. అతను అలానే చూస్తుంటే వాళ్ళ అత్తయ్య చెప్పురా గడకొయ్యలాగా అలా నిలబడ్డావు అని అడుగుతుంటే ఫూ కవర్ చేస్తూ హా బానే ఉందిలే అని చెప్తాడు. వాళ్ళ అత్తయ్య నవ్వి నేను మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశాను అని చెప్తారు. తర్వాత ఇద్దరు రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్తారు. యాక్చువల్ గా వాళ్ళ అత్తయ్య వెనుక ఒక సీక్రెట్ చెప్పుంటుందన్నమాట. ఫూ బయటికి చాలా సీరియస్ గా కనిపించినా చిన్నప్పుడు అతనికి ఒక చైనీస్ షెఫ్ అవ్వాలని కోరిక ఉండేదన్నమాట. సో మాస్టర్ షెఫ్స్ దగ్గర దాక్కుని మరీ వంట నేర్చుకుని ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న త్వరగా చనిపోవడంతో ఆ డ్రీమ్ ని వదిలేసి కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తలపై వేసుకుని ఉంటాడన్నమాట. పైగా అతనికి చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్న ఫోన్ ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్ నుంచి బయటికి తీసుకెళ్లి ఒక లోకల్ చైనీస్ రెస్టారెంట్ కి తీసుకెళ్తుంది. ఫ్రెంచ్ ఫుడ్ వదిలే ఫూ ఈ రోజు మనం ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దాం, చాలా డెలిషియస్ గా ఉంటుంది అని చెప్తే మనసులో ఫుడ్ గురించి ఇంత నాలెడ్జ్ ఉన్నందుకు ఫూ పక్క నాకు ఫ్లాట్ అయిపోతాడు అని ఎక్సైట్ అవుతే అనుకుంటుండే ఆ షాప్ ఓనర్ ఫుడ్ పట్టుకొని వచ్చి
వచ్చి సార్ మీరిక్కడ ఉన్నారేంటి అన్నట్టు మీరు పంపిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మాకు అందాయి సార్. మీరు లాస్ట్ టైం చెప్పినట్లే సేమ్ ఆ రెసిపీని ట్రై చేశాం అని చెప్పగానే వెన్ షాక్. అంటే ఈ షాప్ లో ఇన్వెస్ట్ చేసింది కూడా వీడేనా? ఈ రెసిపీ కూడా వీడిదేనా? ఛీ నేను వేస్ట్ గా సీన్ చేశానన్నమాట అని అనుకుంటుంది. ఆ సూప్ ట్రై చేసి హా బానే ఉంది అని అంటే ఓనర్ కానీ ఏదో తక్కువైంది సార్ అని అంటే ఉండు నేను ట్రై చేస్తాను అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి సొంతగా సూప్ ప్రిపేర్ చేసుకొని వచ్చి వెన్ కి ఇస్తాడు. వెన్ ఫుల్ హ్యాపీ అయిపోయి నా కోసం స్పెషల్ గా చేసి తెచ్చావా అని అడుగుతుంది. కానీ బిల్డప్ ఇస్తూ ఇక్కడ ఉంది నువ్వే కాబట్టి జస్ట్ టేస్ట్ చేయిస్తున్నానంతే అని అంటే వెన్ బుంగమూతి పెట్టుకొని ఆ సూప్ ట్రై చేసి ఫిదా అయిపోతుంది. వావ్ నువ్వు ఒక డామినేటింగ్ సీఈఓ కావచ్చు కానీ నీలోని కుకింగ్ స్కిల్స్ మాత్రం వేరే లెవెల్ అని పొగుడుతుంటే ఫూక్ ఆ మాటలు బాగా నచ్చుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ యూనివర్సిటీకి వెళ్ళడానికి టాక్సీ కోసం వెయిట్ చేస్తుంది. కార్ తెచ్చి కార్ ఎక్కు కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు. వెన్ కార్ ఎక్కి సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోలేకపోతుంది. ఆబ్వియస్లీ హీరోస్ పక్కన ఉంటారు కదా, సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి హెల్ప్ చేసేది వాళ్ళే కదా. ఇద్దరు క్లోజ్ గా రావడంతో వెన్ గుండె వేగంగా కట్టుకుంటుంది. పెళ్ళయ్యాక వెన్ ఫస్ట్ టైం కాలేజ్ కి వెళ్తుండడంతో ఆమె కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి నీ ఫ్రెండ్స్ కి పంచు అని చెప్తే వెన్ మురిసిపోతూ నువ్వు చాలా కేరింగ్ అని అనగానే అతను కావాలనే ఇది మా కేర్ టేకర్ ఇవ్వమంటే ఇచ్చానంతే అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత వెన్ తన యూనివర్సిటీ ప్రొఫెసర్ జాబ్ కోసం క్యాంపస్ కి వస్తుంది. మనసులో ఆలోచిస్తూ నా రియల్ వరల్డ్ లో తమ్ముడి చదువు కోసం నా స్టడీస్ ని త్యాగం చేసి రాత్రింబవలు రైటర్ గా కష్టపడేదాన్ని. కానీ సడన్ గా ఈ డ్రామా వరల్డ్ లోకి వచ్చేసాను. ఇక్కడ నాకంతా బాగుంది, మనీ ఉంది, టైం ఉంది, మంచి ప్రొఫెసర్ జాబ్ ఉంది, ఎలాగైనా ఈ నా లైఫ్ ని కాపాడుకోవాలిరా దేవుడా అనుకుంటుంటే అక్కడ వెన్ అంటే కుళ్ళుకున్న ఒక కొలిగ్ మిగతా వాళ్ళతో కొందరు లాంగ్ లీవ్స్ తీసేసుకుని వాళ్ళ వర్క్ అంతా ఇతరులపై తోసేస్తారు అని చాటుగా తిడుతుంది. వెన్ బయట నుండి అదంతా విని లోపలికి వచ్చి నేను మీ అందరి కోసం నా మ్యారేజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అని ఇస్తుంది. వెన్ ఫ్రెండ్ యావో ఆమెను చూసి ఫుల్ హ్యాపీ అయిపోతుంటే ఆ కుళ్ళుకునే అమ్మాయి కూడా గిఫ్ట్ ఇవ్వబోతుంటే ఆమె పొగరుగా నాకేం వద్దు అని అంటే యావో నిజంగా వద్దంటే వదిలే ఇది లేటెస్ట్ బ్రాండెడ్ బ్రేస్లెట్ అని చెప్పడంతో ఆ అమ్మాయి ఆశగా చేయి చేస్తుంటే వెన్ దాన్ని వెనక్కి లాగేసి గిఫ్ట్ వద్దన్నప్పుడు నేను ఫోర్స్ చేయను, అయినా నేను ప్రాపర్ గా పర్మిషన్ లీవ్స్ తీసుకుని వెళ్ళాను, ఆ మాత్రం హక్కు ఎంప్లాయీస్ కి ఉంటుంది కదా అని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వడంతో అది నోరు మూసుకుంటుంది అనమాట. అప్పుడు యావో వెన్ తో చెప్తుంది నువ్వు మిసెస్ ఫోవివ్ కదనే, వీళ్ళ ముందు నీ ఐడెంటిటీ ఎందుకు రివీల్ చేయవు, అప్పుడు ఈ సోదంతా ఉండదు కదా అని అంటే వెన్ సింపుల్ గా వర్క్ చేసేటప్పుడు మనమంతా వర్కింగ్ పీపుల్స్ మే, నా హోదా చూపించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అంటే యావో అది సరే కానీ అసలు నీ మ్యారేజ్ లైఫ్ ఎలా సాగుతుందో చెప్పు, పూతో ఏమైనా జరిగిందా అని అంటే వెన్ కవర్ చేస్తూ ఏయ్ మనం టీచర్స్ మే ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అని అంటే ఆమె నవ్వుతూ అయ్యో ఇవి కామన్ మ్యాటర్సే చెప్పు నీ హస్బెండ్ గురించి అని అడిగితే వెన్ మెల్లగా మాది బిజినెస్ మ్యారేజే, మేమిద్దరం వేర్వేరు రూమ్స్ లోనే పడుకుంటున్నాం అని సీక్రెట్ చెప్తే యావో షాక్. నీకు తెలుసు కదనే ఎంతో మంది అమ్మాయిలు ఆ ఫూగడి కోసం పడి చస్తున్నారు, నువ్వు ఇలా సైలెంట్ గా ఉండకు అని చెప్తుంటే వెన్ మనసులో నాకు మాత్రం ఆ ఫూగాన్ని సొంతం చేసుకోవాలని లేదా ఏంటి, కానీ వాడెంత కోల్డ్ అండ్ రూత్లెస్ గా ఉంటాడో నీకేం తెలుసు అని అనుకుంటుంది. వెన్ కి వాళ్ళ అమ్మ నుండి అప్పుడే కాల్ వస్తుంది. వాళ్ళ నాన్న వెన్ అండ్ ఫూతో మాట్లాడాలి అనుకున్నాడని, అందుకే వెంటనే వాన్ హౌస్ కి రమ్మని పిలుస్తారు. అలాగే ఈవినింగ్ అక్కడికి వెళ్ళగానే ఆమె చెల్లి ఆమెను చూసి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం సీరియస్ గా ఎక్కడా అని అడిగితే వెన్ మనసులో ఈ నావెల్ కథ ప్రకారం ఈ పేరెంట్స్ చాలా సెల్ఫిష్ అనుకుంటుంది. వాళ్ళ నాన్న లేకపోయేసరికి వెన్ని తిడుతూ ఛీ నువ్వు దేనికి పనికిరాని వెదవ మొఖం దానివి అని కోప్పడుతుంటే ఇటు ఆఫీస్ లో ఉన్న దగ్గరికి చెంగొచ్చి కావాలనే బ్రో ఈ రోజు నువ్వు త్వరగా ఇంటికి వెళ్తావు అనుకున్నా, వదిన వాళ్ళ ఇంటికి వెళ్లారని విన్నాను అని అంటే సీరియస్ గా నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పినా కూడా వెన్ తన ఫ్యామిలీని కలవడానికి వెళ్ళినందుకు లోపల పిచ్చ కోప పడుతుంటాడు. ఇటు వాన్ హౌస్ లో డిన్నర్ చేస్తూ వాళ్ళ నాన్న ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ బిజినెస్ ఉంది వెన్, దానిపై ఫ్యామిలీ కూడా బిడ్డింగ్ వేస్తోంది, ఫూని ఆ బిడ్డింగ్ నుంచి తప్పుకోమని చెప్పు అని అంటే అది విన్న వెన్కి ఒళ్ళు మండిపోతుంది. ఏంటి నా మొగుడు తప్పించుకోవాలా, ఈ ఫ్యామిలీకి కూతురులను అమ్మేసుకోవడం బాగా అలవాటు అయిపోయినట్టుంది అని ఇచ్చి పడేస్తే వాళ్ళ నాన్న కోపంగా ఏయ్ కన్న తండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అంటే వెన్ స్ట్రాంగ్ గా ఫస్ట్ లో వాన్ ఫ్యామిలీ నష్టాల్లో ఉంటే నా బిజినెస్ మ్యారేజ్ జరిపించారు, ఎప్పుడైనా నా ఫీలింగ్స్ గురించి ఆలోచించారా, ఇప్పుడు ఏం చేయాలో మీరే చూసుకోండి అని చెప్తే వాళ్ళ నాన్న ఈ వాన్ ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానివే కూతురువి కావు, ఆ ఫ్యామిలీలో కూడా ఒక్కడే కొడుకు కాదు అని బెదిరిస్తుంటే వెన్ షాక్ అయ్యి మనసులో అంటే ఇప్పుడు నా చెల్లి నియాన్ని తెచ్చి నన్ను రీప్లేస్ చేయాలనుకుంటున్నారా, వీళ్ళు చెంగ్ పేరెంట్స్ తో కలిసి ఏదైనా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా ఏంటి, నేను రాసిన నోవెల్లో ఇలాంటి ప్లాట్ లేదే అని ఒకటే టెన్షన్ పడుతుంది. ఇక ఇంటికి రాగానే కోపంగా నాకు చెప్పకుండా వాన్ హౌస్ కి ఎందుకు వెళ్ళావు అని నిలదీస్తాడు. వెన్ టెన్షన్ తో ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు నేను నీకొక సీక్రెట్ చెప్పాలి అని అంటుంది. కానీ మనోడి చెవులు దిబ్బలు పట్టుంటాయి కదా, అందుకే ఏం వినడానికి రెడీగా ఉండవు. వెన్ సీక్రెట్ గా తన ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుందని మాత్రం ఫిక్స్ అయిపోతాడు. అప్పుడు ఆమె బాధగా అంటే నేను వాన్ ఫ్యామిలీ బెనిఫిట్స్ కోసమే పని చేస్తున్నాను నువ్వు అనుకున్నావా అని అంటే ఎందుకు అది నిజం
నిజం కాదా అని అంటాడా. పాపం వెన్ హట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ కాలేజ్ వరకు వెళ్తుంటే కేర్ టేకర్ టిఫిన్ చేయమని అడుగుతుంది. కానీ వద్దని విసుగ్గా వెళ్ళిపోతుంది. ఆమె ఆలోచిస్తూ నిన్నటి వరకు ఇద్దరు బానే ఉన్నారే, ఈ రోజేంటి మొక్కలు మార్చుకున్నారు అనుకుంటుంది. వెన్ ఏమో ఫు మీద పిచ్చ కోపంతోనే కాలేజ్ కి వెళ్తుంది. ఆమె ఫ్రెండ్ యావో ఏడుస్తూ అక్కడికి వస్తుంది. యావో బాయ్ ఫ్రెండ్ ఆమెను చీట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలుస్తుందన్నమాట. దాంతో వెన్ కేర్ టేకర్ కి కాల్ చేసి మన ఫో ఫ్యామిలీలో రిలేషన్షిప్ లేదా ఎమోషనల్ మ్యాటర్స్ డీల్ చేసే లాయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే కేర్ టేకర్ అది విని బాబోయ్ మేడం యంగ్ మాస్టర్ కి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారు అని భయపడిపోయి లేదమ్మా అలాంటి లాయర్స్ ఎవరు లేరు అని అబద్ధం చెప్తుంది. అప్పుడు వెన్ యావత్తు నువ్వేడవకే ఏదో ఒక సొల్యూషన్ వెతుకుదాం అని ధైర్యం చెప్పగానే ఇటు కేర్ టేకర్ కంగారుగా ఫూకి కాల్ చేసి యంగ్ మాస్టర్ మేడం మీ నుండి డివోర్స్ కోరుకుంటున్నారు అని చెప్తుందా. ఫూకి ఆ మాట వినగానే మైండ్ బ్లాక్ అయిపోయి కోపం నరాలకి ఎక్కిపోతుంది. ఇంకో పక్క యావో బాగా డిప్రెషన్ లో ఉందని చెప్పి ఆమెను కూల్ చేయడానికి క్లబ్ కి తీసుకెళ్తుంది. అదే టైంలో ఫూ వెన్ కి కాల్ చేసి కోపంగా నువ్వు నాతో డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడా. బట్ మేడం గారు ఫుల్ తాగేసి ఉంటుంది కదా, అందుకే తీసుకోవాలనుకున్నా ఇప్పుడే ఇచ్చేయి అని అరుస్తుంది. ఫూకి బ్యాక్గ్రౌండ్ లో ఎవడో ప్రైవేట్ రూమ్ బుక్ చేసే సౌండ్ వినిపిస్తుంది. ఇక అంతే కోపంతో ఊగిపోతూ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడుగుతాడు. కానీ వెన్ ఫోన్ కట్ చేసి పక్కకి విసిరేస్తుంది. ఫూ తన సిస్టర్ కి కాల్ చేసి వెన్ ఫోన్ ట్రాక్ చేయమని చెప్తాడు. ఇక్కడ క్లబ్ లో యావో బాధపడుతుంటే వెన్ ఆమెకు ధైర్యం చెప్తుంటుందా. ఎగ్జాక్ట్ టైమ్ లో ఫూ అక్కడికి వచ్చి వెన్ని పట్టుకొని పద ఇంటికి అని లాగుతుంటే వెన్ ఊగుతూ ఏయ్ ఎవ్వట్రా నువ్వు నన్ను టచ్ చేయకు అని అరుస్తుంది. కానీ ఫూ వినకుండా ఆమెని గాల్లోకి ఎత్తుకొని కార్లోకి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వచ్చాక ఫూ కేర్ టేకర్ ని పిలవడానికి వెళ్తుంటే వెన్ అతనికి తన వైపు గట్టిగా లాక్కొని ఈ రోజు నేను నిన్ను నా సొంతం చేసుకుని తీరుతాను ఫూ అని చెప్తూ అతని షర్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫూ ఆమె చేయి పట్టుకొని వెన్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అంటే అర్థమవుతుందిరా వెధవా నాకు నువ్వు కావాలి, ఈ రోజే నీతో పడుకోవాలి, ఇంతకు మించి ఏం చెప్పాలి అని చెప్పి అతన్ని వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫూ పాపం ఆమెను ఆపడానికి చాలా ట్రై చేస్తూ వెనక్కి తోసేస్తుంటాడు. కానీ ఆమె ముందుకొచ్చి పదే కిసెస్ ఇస్తూనే ఉంటుంది. లాస్ట్ కి తట్టుకోలేక చూడు వెన్ ఇది నీ తప్పే, నీ అంతటి నువ్వే ఇక్కడ వరకు తెచ్చావు, తర్వాత నేను ఏదైనా చేస్తే నన్ను బ్లేమ్ చేయకు అని చెప్పి ఆమెను కింద పడుకోబెట్టి ఆమె పైకి వచ్చి ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటాడు. అంతే వాళ్ళిద్దరు ఆ నైట్ ఫుల్ అండ్ రొమాంటిక్ గా గడిపేసి ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె అతని పైన పడుకొని ఉంటుంది. బట్ ఆమె నిద్రలో కలలో ఫూతో ఇంటిమేట్ అయినట్లు అనిపించి మనోడి చేసింది ఒకటే టచ్ చేస్తూ ఉంటే ఫూకి మెలకు వచ్చి ఆమె పక్కన కూర్చొని టచ్ చేసింది చాలా ఇంకా ఏమైనా మిగిలిందా అని అనగానే వెన్ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి కూర్చుంటుంది. అంటే ఇదంతా కల కాదా, నిజంగానే ఫూతో నేను బెడ్ షేర్ చేసుకున్నానని రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్ గా లేచి నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఫూ అని అంటే ఫూ నవ్వి నువ్వు ఇంకా కళ్ళలోనే ఉన్నావు వెన్ అని అంటాడు. ట్విస్ట్ ఏంటంటే నిన్న రాత్రి ఫూ ఆమెను కిస్ చేస్తూ ఉన్నప్పుడు వెన్ నిద్రపోయి ఉంటుందన్నమాట. అప్పుడు ఫూ చెప్తాడు నిన్న రాత్రి మన మధ్య ఏం జరగలేదు మేడం, అయినా నువ్వు నిజంగానే నా నుంచి డివోర్స్ కావాలనుకుంటున్నావా అని అంటే వెన్ అయ్యో లేదే అని అంటే ఫూ మరి నిన్న కేర్ టేకర్ ని లాయర్ గురించి ఎందుకు అడిగావు అని అడగగానే వెన్ వెంటనే అది నా ఫ్రెండ్ కోసం నా కోసం కాదు అని క్లారిటీ ఇస్తే ఫూ చిన్నగా నవ్వి సరేలే ఇకపై ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ గా నాకు చెప్పు, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. వెన్ మనసులో పండుగ చేసుకుంటూ అమ్మయ్యా ఫైనల్ గా ఈ కోపిస్టోడికి నా మీద కొంచెం నమ్మకం కుదిరింది అనుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఓల్డ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉంటారు. ఫూ వాళ్ళ అమ్మ వెన్తో వెన్ వెళ్ళి కిచెన్ నుంచి సూప్ తీసుకురామ్మా అని చెప్తుంటే వెన్ వెళ్తుంది. అప్పుడు మనోడు కావాలని కాలు అడ్డం పెడతాడు. వెన్ ఫ్రస్ట్రేషన్ తో విసుక్కుంటూ వీడికి ఇప్పుడేం కావాలి, నన్నెందుకు ఇరిటేట్ చేస్తున్నాడు అనుకుని ముందు కొంగి డియర్ హస్బెండ్ కాస్త మీ కాలు పక్కకు జరుపుతారా అని చెప్పి అతని కాలుని పక్కకి గట్టిగా నెట్టి వెళ్ళిపోతుంది. మనోడు ఒకటే మురిసిపోతుంటే ఇదంతా చూసిన జెన్నీ మాత్రం పిచ్చ జలసితో మండిపోతుంటుంది. తర్వాత వెన్ వెళ్తూ ఉంటే జెన్నీ వాళ్ళ అమ్మ మాట్లాడుకోవడం వింటుంది. జెన్నీ ఏడుస్తూ మామ్ నా కలు ఫ్యామిలీకి చెందిన డిజేబుల్డ్ కొడుకుతో పెళ్ళొద్దు అని మొత్తుకుంటుంటే వాళ్ళ అమ్మ కోపంగా సేయ్ మన కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత అవసరమో నీకు తెలుసు కదా, 3 years క్రితం ఫ్రూకి డ్రగ్స్ ఇచ్చే ప్లాన్ నువ్వు సరిగ్గా చేసుంటే ఈ రోజు మనం ఈ పొజిషన్ లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు లూ ఫ్యామిలీ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి నీకు పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పగానే అది విన్న వెన్ షాక్. అంటే 3 years బ్యాక్ డ్రగ్స్ ఇచ్చింది తను కాదని ఈ ఈవిల్ జెన్నీ అని అర్థమవుతుంది. కానీ నిందంతా పాపం ఒరిజినల్ వెన్ పై పడింది. అందుకే ఫూ తనతో అంత కోల్డ్ గా బిహేవ్ చేస్తున్నాడని క్లారిటీ వస్తుంది. సో జెన్నీ మనసులో 3 years క్రితం ప్లాన్ ఫ్లాప్ అయితే ఏంటి ఈసారి ఎలాగైనా ఫూని నా సొంతం చేసుకుని తీరుతాను అని ఫిక్స్ అవుతుంది. ఇటు ఫూ తన క్లయింట్ తో కలిసి ఒక క్లబ్ లో ఉంటాడు. జెన్నీ ప్లాన్ ప్రకారం ఒక క్లయింట్
పాయింట్ ఫూకి పిచ్చిగా డ్రింక్ చేయిస్తాడు. పైగా ఆల్రెడీ ఆ డ్రింక్ లో మత్తు కూడా కలిపి ఉంటుంది. ఫూకి సడన్ గా చాలా అనీజీగా అనిపించడంతో వెంటనే బయటకు వచ్చేసి రెస్ట్ తీసుకోవడానికి రూమ్ అరేంజ్ చేయమని తన అసిస్టెంట్ కి చెప్తాడు. ఫూ రూమ్ లోకి వెళ్తాడు, కానీ అతని కంట్రోల్ తప్పిపోతుంటుంది. అదే టైం కి బొప్పి మెల్లగా రూమ్ లోకి వస్తుంది. ఇటు ఇంట్లో ఉన్న వెన్ కి చెంగ్ నుండి మెసేజ్ వస్తుంది, జెన్నీ ఫూతో ఏదో తప్పు చేయడానికి ప్లాన్ చేస్తుంది అని. వెన్ ఇమ్మీడియట్ గా అసిస్టెంట్ కి కాల్ చేసి ఫూ ఎక్కడ ఉన్నారో కనుక్కొని అక్కడికి బయలుదేరుతుంది. ఇటు ఈ బొప్పి ఫూకి క్లోజ్ గా రావడానికి ట్రై చేస్తుంటే ఫూ ఆమెను పక్కకు తోసేస్తూ వార్నింగ్ ఇస్తుంటాడు ముట్టుకోవద్దని. ఇమ్మీడియట్ గా వెళ్లి షార్ కింద నిలబడతాడు. అతను ఫుల్ పానిక్ అయిపోతుంటాడు. అయినా జెన్నీ వదలకుండా తన అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ, మీరు బాగా లేనట్టున్నారు ఫూ, నేను మిమ్మల్ని క్యూర్ చేస్తాను అని అంటే ఫోన్ వెతుక్కుంటే ఈ లోపే వెన్ చెంగ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. జెన్నీ టెన్షన్ తో ఛీ, వీళ్ళు నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసేలా ఉన్నారు అనుకుని ఫూకి ఇంకా దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంది. వెన్ చెంగ్ బాత్రూమ్ లోకి వచ్చి చూసేసరికి షాక్ అవుతారు. ఫూ పిచ్చ కోపంతో జెన్నీ గొంతు పిసికి పట్టుకొని తన్ని టచ్ చేయొద్దని అరుస్తుంటాడు. వెన్ భయంతో జెన్నీని వదిలే ఫూ, తను చచ్చిపోతుంది అని అరుస్తుంది. కానీ ఫూ ఆమెను కూడా తన దగ్గరికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు. అసిస్టెంట్ వెన్నే ఆపుతూ, మేడం వెళ్ళకండి, ఇది జస్ట్ డ్రగ్స్ ఎఫెక్ట్ మాత్రమే. యంగ్ మాస్టర్ కి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉంది. చిన్నప్పుడు అతని ఫాదర్ షెఫ్ డ్రీమ్ ని వదిలేమని ఒక బాత్రూమ్ లో బంధించి బలవంతంగా ఫిషెస్ ని చంపమన్నారు. ఆ పని చేస్తూ పాపం యంగ్ మాస్టర్ చాలా వాంతులు చేసుకుని దారుణంగా మానసిక ప్రశాంతతని కోల్పోయారు. జెన్నీ చేసిన ఈ పని ఆ పాత భయాన్ని మళ్ళీ ట్రిగ్గర్ చేసింది. మీరు దగ్గరికి వెళ్తే మిమ్మల్ని కూడా హర్ట్ చేస్తారు అని నిజం చెప్తాడు. కానీ వెన్ దేనికి భయపడకుండా ధైర్యంగా ఫూ దగ్గరికి వెళ్తుంది. ఫూ ఆమెను గట్టిగా పక్కకు తోసేస్తాడు. అసిస్టెంట్ కాపాడడానికి వెళ్ళబోతుంటే చెంగ్ ఆపేస్తాడు. ఎందుకంటే వెన్ ఫోని బాగా హ్యాండిల్ చేయగలడని అతనికి తెలుసు. ఇక్కడ వెన్ ఫోని కూల్ చేస్తూ, నువ్వు ఫుల్ సేఫ్ గా ఉన్నావు, నీ చేత ఎవరు బలవంతంగా ఏమి చేయించలేరు అని కేరింగ్ గా చెప్తుంటే వెన్ ప్రేమని ఆర్గానిక్ కేర్ ని చూసి ఫూ ఇమ్మీడియట్ గా కూల్ అయిపోతాడు. జెన్నీని వదిలేస్తాడు. దాంతో వాళ్ళు జెన్నీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. వెన్ ఫూని గట్టిగా హక్ చేసుకుని కూల్ చేస్తుంది. తర్వాత డాక్టర్ వచ్చి ఫూకి మెడిసిన్ ఇచ్చి పర్ఫెక్ట్ గా ఉన్నారని చెప్తాడు. వెన్ ఫూని సరదాగా టీస్ చేస్తూ లేపి, నీ బట్టలు చేంజ్ చేసుకో అని అంటే ఫూ, నువ్వు ముందు బయటికెళ్ళు అనగానే వెన్ ముఖం మార్చుకొని, ఛీ, ఈ మనిషికి అసలు గుండుందా, ఎంత హార్ట్లెస్ గా మాట్లాడుతున్నాడో అని గొనుక్కుంటుంది. ఆ మాట విని మనోడు నవ్వేస్తాడు. ఫూ తన షర్ట్ బటన్స్ విప్పుతుంటుంటే మేడం గారు అతని వైపే చూస్తుండిపోతుంది. అప్పుడు మనోడు కావాలని, ఏంటి వెన్ అలా చూస్తున్నావు, అంత హ్యాండ్సమ్ గా ఉన్నానా అని అడిగితే వెన్ నిజాయితీగా, హాహా ఉన్నావులే అనగానే మనోడు మురిసిపోతూ నవ్వుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ బాస్ మోడ్ లోకి వచ్చేస్తాడు. జెన్నీ అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే వెన్ జెన్నీతో, అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా నేను ఇష్టపడే పర్సన్ ని దొంగలించడానికి ట్రై చేస్తావా జెన్నీ అని నిలదీసేసరికి జెన్నీ కోపంగా, నేనేమి దొంగలించలేదు అని చెప్తే ఫూ సీరియస్ గా జెన్నీతో, నాకు పెళ్లి కాకపోయినా నేను నిన్ను చచ్చిన పెళ్లి చేసుకునేవాడిని కాదు జెన్నీ, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నా సిస్టర్ లా అనుకున్నాను, కానీ నువ్వు నాకే ఇలాంటి చండాలమైన పని చేశావు అని పోలీసులకు కాల్ చేయమని ఆర్డర్ అయ్యగానే అది విని జెన్నీ షాక్ గా ఏడుస్తూ జైలుకెళ్ల భయంతో ఫూ ముందు భిక్షం ఎత్తుకుంటుంది. కానీ ఫూ ఆమెను తీసుకెళ్లమని చెప్తాడు. ఇటు ఇంట్లో సెకండ్ వైఫ్ కంగారుగా తన హస్బెండ్ దగ్గరకు వచ్చి, హనీ, ఫూకి నిజం తెలిసిపోయింది, జెన్నీనే అతనికి డ్రగ్స్ ఇచ్చిందని ప్రూవ్ అయింది, ఎక్కడ మనం ఇరుక్కుంటామో అని భయంగా ఉంది అని చెప్తుంటే అతను పొగరుగా, నువ్వేం భయపడకు, ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటి, నేను ఆల్రెడీ అంతకంటే పెద్ద ప్లాన్ రెడీ చేసి పెట్టాను అని ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. ఇటు చెంగ్ వెన్ తో, వదినా, మా డాడ్ మీ వాన్ ఫ్యామిలీతో కలిసి ఒక పెద్ద కుట్ర పన్నుతున్నాడు, కానీ నువ్వు టెన్షన్ పడకు, నేను నిన్ను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాను అని అతను హామీ ఇస్తుంటే దాంతో ఫూకి పిచ్చ కోపం వచ్చి చెంగ్ వైపు గుర్రమని చూస్తూ వెన్ పక్కన కూర్చొని, రేయ్ వెన్ నా వైఫ్, తనని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం నీకు కాదు నాకుంది అని వార్నింగ్ ఇవ్వగానే చెంగ్ కవర్ చేస్తూ, కోప్పడుకు బ్రో, నాకు వదిన అంటే చాలా కేర్, అందుకే అలా అన్నాను అని అంటే ఫూ సీరియస్ గా, రేయ్ వెన్ కి దూరంగా ఉండు అని చెప్తే వెన్ మనసులో, ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిస్తే చాలు, మధ్యలో వేడి ఎందుకు పెరుగుతుందో ఏంటో అనుకుంటుంది. చెంగ్ వెళ్తూ, నేను వెళ్తున్నాను వదినా, ఏదైనా మ్యాటర్ ఉంటే నీకు చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వెన్ ఫూని, అసలు సెకండ్ వైఫ్ ఏం చేయాలని చూస్తుంది ఫూ అని అడిగితే ఫూ, వాళ్ళ టార్గెట్ ఫూ ఫ్యామిలీ ఆస్తులు, కానీ నీ ద్వారా వాళ్ళు ఏ ప్లాన్ చేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. అప్పుడే వెన్ కి తన సిస్టర్ నియా నుంచి కాల్ వస్తుంది, అక్క త్వరగా ఇంటికి రా, ఒక అమ్మాయి వచ్చి తనే వాన్ ఫ్యామిలీ రియల్ కూతురని క్లెయిమ్ చేస్తోంది అని చెప్పగానే ఫూ ఇంకా వెన్ ఇద్దరు కలిసి వాళ్ళ హౌస్ కు వస్తారు. అక్కడ నియాన్ వచ్చి, హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం చిన్నప్పుడు మీరు ఆ అమ్మాయితో ఎక్స్చేంజ్ అయ్యారంట అక్క, ఇది నిజం కాదు కదా అని భయంగా అడుగుతుంటే వాళ్ళ నాన్న సీరియస్ గా వెన్ తో, డిఎన్ఏ టెస్ట్ కోసం బ్లడ్ శాంపుల్ ఇవ్వు వెన్ అని చెప్తాడు. వాళ్ళమ్మేమో బాధపడుతూ, పాపం ఆ అమ్మాయిని పెంచుకున్న పేరెంట్స్ కొడుకుని ఎక్కువ ప్రేమించి తనని చాలా హింసించారంట, చిన్నప్పటి నుంచి చాలా బాధపడింది, ఒకవేళ తను నా కన్ను కూతురైతే నేను తన్ని బయట వదిలేలేను, ఖచ్చితంగా ఈ ఇంటికి తీసుకొస్తాను అని అంటే ఫూ మాత్రం అనుమానంగా, అయినా మీకు ఆ అమ్మాయి గురించి ఎలా తెలిసింది అని అడిగితే వాళ్ళ నాన్న, హాస్పిటల్ నుంచి వచ్చింది బాబు, అప్పట్లో నర్సు పొరపాటున పిల్లల్ని మార్చేసిందంట, అందుకే డౌట్ క్లియర్
చేసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నాను అని అంటే వెన్ కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ నేను ఈ ఫ్యామిలీ కూతుర్ని కాకపోతే మా ఇద్దరి పెళ్లి చెల్లుతుందా? అప్పుడు నా కోటీశ్వరరాలు లైఫ్ ఏమైపోవాలి అని ఈ గిత్త టెన్షన్ పడుతుంది. ఆ అమ్మాయి లోపలికొస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఈమె పేరు జియాంగ్ ఫెంగ్ అని పరిచయం చేస్తుందా? ఆ పేరు వినగానే వెన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాట్? అంటే ఈ స్టోరీలోని ఒరిజినల్ హీరోయిన్ ఈమెనేనా? నేను జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. అంటే నా చాప్టర్ క్లోజా అని భయపడుతుంటే సేమ్ టైం కి డాక్టర్ డిఎన్ఏ రిపోర్ట్స్ పట్టుకొని ఆవిడ డిఎన్ఏ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందని, సో వెన్ వీళ్ళ ఫ్యామిలీ బయాలజికల్ డాటర్ కాదని అనౌన్స్ చేస్తాడు. ఆ ఫెంగ్ నటిస్తూ నా కన్న తల్లిదండ్రులు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఇంట్లో నేను చాలా సఫర్ అయ్యాను అని వాళ్ళ అమ్మని హక్ చేసుకోవడానికి వెళ్తుంది. వాళ్ళమ్మ ఇకపై నువ్వు ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు బిడ్డా అని అంటే వాళ్ళ నాన్న అవును బిడ్డా నేను మా ఫ్యామిలీ మర్యాదలతో చూసుకుంటుంది అని అంటుంటే వీళ్ళందరి శకలు చూస్తున్న వెన్ షాక్ లో ఉండి, కానీ నేను రాసిన ఒరిజినల్ నావెల్లో ఇది వాన్ ఫ్యామిలీ కూతురని రాయలేదే. నేను ఈ వరల్డ్ రావడం వల్ల మేబీ ప్లాట్ మొత్తం రివర్స్ అయిందేమో, లేక వెనక నుండి ఎవడైనా కథను మ్యానిపులేట్ చేస్తున్నాడా అని ఒకటే ఆలోచిస్తూ నేను కాసేపు బయటికి వెళ్ళొస్తాను అని ఫూతో చెప్తే ఫూ నేను కూడా వస్తానుండు అని బయలుదేరుతాడు. అదే టైంలో ఈ కొత్త గిత్త కావాలని కాలు జారినట్టు నటించి ఫోన్ గట్టిగా పట్టుకుంటుంది. వెన్ అది చూసి ఓ ఒరిజినల్ ప్లాట్ ప్రకారం వీళ్ళిద్దరు అప్పుడే క్లోజ్ అయిపోయారా? అంటే ఇక ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ విధిని నేను మార్చలేనేమో అని డల్ అయిపోతుంది. కానీ కట్ చేస్తే ఫెంగ్ ని గట్టిగా పక్కకు తోసేసి ఏయ్ దూరంగా ఉండవు, నన్ను ఎవరైనా టచ్ చేస్తే నాకు అస్సలు నచ్చదు అని వార్నింగ్ ఇవ్వగానే ఆ బొప్పి భయపడుతూ ఐఎమ్ సో సారీ నేను అనుకోకుండా జారిపడ్డాను అని అంటే వెన్ షాక్ అయ్యి వీడేంటి ఈమెతో ఇంత రూడ్గా ప్రవర్తిస్తున్నాడు, అంటే హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఇంకా అఫీషియల్ గా స్టార్ట్ అవ్వలేదన్నమాట అనుకుంటుంది. ఈ లోపే వెన్ వాళ్ళ నాన్న వెన్ తో డిఎన్ఏ రిపోర్ట్స్ ఏవైనా కావచ్చు వెన్, కానీ 20 years నుంచి నువ్వు మా ఇంటి కూతురువే, అందుకే అందరి ముందు మిమ్మల్ని ట్విన్ సిస్టర్స్ అని అనౌన్స్ చేస్తాను. ఈ ఇంట్లోకి నీకెప్పుడు వెల్కమ్ ఉంటుంది అని చెప్పగానే వెనక్కి వాళ్ళ ప్లాన్ అర్థమవుతుంది. తాను ఇప్పుడు ఫూ వైపు ఉన్నాను కాబట్టే తన్ని వదులుకోకుండా డ్రామాలు ఆడుతున్నారని గ్రహిస్తుందన్నమాట. కానీ వాళ్ళమ్మ మాత్రం మనస్ఫూర్తిగా నువ్వెప్పటికీ నా కూతురువే వెన్ అని అంటే నియాన్ కూడా అక్కా నువ్వే నా అక్కవి అని హక్ చేసుకుంటుంటే ఇదంతా చూస్తున్న ఫెంకి ఒళ్ళు మండిపోతుంది. చిన్నప్పుడు నేను మారకుండా ఉంటే ఇదంతా నాకే దక్కేది కదా అని కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కార్లో వస్తున్నప్పుడు ఫెంగ్ గురించి నువ్వేమనుకుంటున్నావు ఫూ అని అడిగితే నేనెందుకు అనుకుంటా అని అడిగితే వెన్ కొంచెం భయంగా కాదు తనే రియల్ డాటర్ అని తెలిసింది కదా, ఇప్పుడు నాకు డివోర్స్ ఇచ్చేస్తావా అని భయంగా అడుగుతుంటే ఫూ కారాపి ఆమె వైపుకు చూస్తూ ఏంటి ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా వరస్ట్ గా ఉంది అని అంటే వెన్ మనసులో అంటే ఫూ ఇంకా ఫెంగ్ బుట్టెలో పడలేదన్నమాట, సో నా రిచ్ వైఫ్ పొజిషన్ ఇంకా సేఫ్ గానే ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఫూ సీరియస్ గా వెన్ కళ్ళలోకి చూస్తూ నా డెసిషన్స్ నా సొంతం, ఇందులో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఎలాంటి సంబంధం ఉండదు, ఇక డివోర్స్ అంటావా ఆ వర్డ్ ప్రెజెంట్ నా డిక్షనరీలో లేదు అని చాలా ఇంటెన్స్ గా చెప్పగానే మేడం గారు హ్యాపీ అయిపోతుంది. సో ఇమ్మీడియట్ గా ఒరిజినల్ స్టోరీ ప్రకారం ఫూకి హీరోయిన్ ని చూసిన ఫస్ట్ సైట్ లోనే లవ్ లో పడతాడు కదా, సో నేను నావెల్ ప్లాట్ ఫాలో అయితే ఆ ఫెంగ్ ఫూ ముందు అమాయకురాల్లాగా యాక్ట్ చేసి ఇంప్రెషన్ కొట్టేస్తుంది. నేను కూడా సేమ్ ట్రై చేయాలి, అప్పుడే ఫూ హీరోయిన్ ని వదిలేసి నన్ను ప్రేమిస్తాడు కదా అని వెంటనే అతని ముందు పిల్ల బుప్పిలా యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. మనసులొచ్చి ఇదంతా చేస్తుంటే ఎంత దరిద్రంగా ఉందో అనుకుంటూనే మళ్ళీ డ్రామాగా యాక్ట్ చేస్తూ డోర్ నాక్ చేయబోతుంది. ఫూ డోర్ ఓపెన్ చేసి ఏమైంది వెన్ అని అడిగితే వెన్ అతని ఫిజిక్ చూసి మనసులో అబ్బో వీడిది ఎంత హాట్ అండ్ హ్యాండ్సమ్ బాడీ రా బాబు అనుకుంటూనే ఒక ఐడియా వస్తుంది మేడం గారికి. ఈ కథలో హీరోయిన్ ఎలాగైతే ఫూకి భయపడినట్టు నటిస్తుందో తను కూడా ఫూతో సేమ్ ఫ్యాంటసీ ఊహించుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఫ్యాంటసీలో వెన్ భయపడుతుంటే ఫూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. వెన్ అతన్ని ఆపి కిస్ చేయడం స్టార్ట్ చేస్తే ఫూ కూడా తట్టుకోలేక ఇంటెన్స్ గా కిస్ చేస్తాడు. సో ఆ నావెల్ ప్లాట్ గురించి ఆలోచిస్తూ రియాలిటీలో కూడా ఫూకి ముందు భయపడినట్టు నాటకం ఆడుతూ నాకు ఒక దారుణమైన పీడకలు వచ్చింది ఫూ, చాలా భయంగా ఉంది, ఈ రోజు నైట్ నువ్వు నాతోనే ఉండాలి అని అడిగితే ఫూ నువ్వు మాట్లాడేది ఆలోచించే మాట్లాడుతున్నావా అని అంటే వెన్ అవును ఫూ ఎలాగో మనం మ్యారీడ్ కపుల్స్ మే కదా అని అనగానే ఫూ ఆమెకి దగ్గరగా రాగానే మేడం గారు మనసులో వీడు నన్ను ఇప్పుడు కిస్ చేయబోతున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటే లిప్స్ ముందుకు పెడుతుంది. ఫూ కావాలని ఆమెను టీస్ చేస్తూ నవ్వి ఇలాంటి బోర్ కొట్టే పనులు చెయ్యకు అన్నట్లు రేపు వాన్ ఫ్యామిలీ ఫెంగ్ కోసం గ్రాండ్ వెల్కమ్ పార్టీ ఇస్తున్నారు, మనల్ని ఇన్వైట్ చేశారు రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెన్ భయంతో వణికిపోతుంది. అంటే ఇప్పుడు ఒరిజినల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఆ చెంగ్ ఫెంగ్ లవ్ లో పడతాడు. వాళ్ళని చూసి ఫూకి జల్సీ వచ్చి ఫూకి కూడా ఫెంగ్ పై ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఇక ఫెంగ్ ఫూకి క్లోజ్ అయిపోయి దారుణమైన లవ్ ట్రయాంగిల్ స్టార్ట్ అవుతుంది. నా ఎడ్డమ్మ కూడా ఆ బొప్పి వల్ల పడక ముందే నేనేదో ఒకటి చెయ్యాలి. ఇంకో పక్క వెల్కమ్ పార్టీ గ్రాండ్ గా జరుగుతూ ఉంటే వాళ్ళ డాడ్ వచ్చి పార్టీకి చాలా ఇంపార్టెంట్ పీపుల్ వస్తున్నారమ్మా, ఎస్పెషల్లీ ఫూ ఫ్యామిలీ, వాళ్ళ ముందు నీ పర్ఫార్మెన్స్ అదరగొట్టాలి అని చెప్తే ఫెంగ్ వినయంగా ఆ నాన్న
అయినా మీ రెప్యుటేషన్ కి ఒక చిన్న మచ్చ కూడా రానివ్వను అని అంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. వెంకీ ఆల్రెడీ తెలుసు ఆమె ఈ డ్రామాలోనే ఒక ఓల్డ్ ఫ్యాషన్ ట్రాజిక్ హీరోయిన్ అని. గత జన్మలో ఆమెను పెంచుకున్న తల్లి చాలా హింసించి కొలీగ్స్ అందరూ ఆమెను నువ్వు ప్రెసిడెంట్ ఫూ చెంగ్ పక్కన నిలబడడానికి కూడా డిజర్వ్ కావు అని అవమానించుంటారు. చివరికి ఆమె చెంగ్ వల్ల ప్రెగ్నెంట్ అయితే చెంగ్ ఆమెను అబార్షన్ చేయించుకోమని టార్చర్ పెట్టుంటాడు. అంతగా ప్రేమించిన చెంగ్ మోసం చేయడం, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆమెను ఇరికించడంతో దారుణమైన క్యాన్సర్ రోగంతో గత జన్మలో చచ్చిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమెకి రీబర్త్ అయింది. ఇకపై ఎవరి చేతిలోనూ మోసపోకూడదని వాన్ ఫ్యామిలీ కన్ను కూతురు ఐడెంటిటీ యూజ్ చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేయాలని పూణే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. ఇంకో పక్క పార్టీకి వచ్చిన వెన్ భయపడుతుంటుంది. ఆ తర్వాత ఫెంగ్ గ్రాండ్ గా పార్టీలోకి వస్తుంది. ఓపెనింగ్ డాన్స్ చేయడానికి హోస్ట్ ఫెంగ్ ని ఒక డాన్స్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోమనగానే ఫెంగ్ మనసులో ఒరిజినల్ ప్లాట్ ప్రకారం నేను ఫస్ట్ చెంగ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఈ కథ నా కంట్రోల్లో ఉంది. ఈసారి నేను ఫూనే నా పార్ట్నర్ గా చూస్ చేసుకుంటాను అని ఫూ దగ్గరికి వెళ్తుంది. బట్ చెంగ్ అడ్డుపడి బ్రదర్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కదా, అతన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏంటి, నేను ఈ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవ్వనా అని అడిగితే ఫెంగ్ కవర్ చేస్తూ సారీ అని అంటుంది. కానీ ఈ లోపే వాళ్ళ అమ్మ వచ్చి యంగ్ మాస్టర్ చెంగ్ నిన్నే పిలుస్తున్నారు కదా ఫెంగ్ అని అంటుంది. కానీ ఆమెకు అతనితో వెళ్లడం ఇష్టం లేదు. రిజెక్ట్ చేయబోతుంటే వాళ్ళ నాన్న వచ్చి చెంగ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫెంగ్ అని సైగ చేయడంతో డాన్స్ ఒప్పుకుంటుంది. వెన్న అది చూసి అంత నావెల్ ప్రకారమే జరుగుతుంది, కాకపోతే ఏదో తేడాగా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తే ఫూకి ఫెంగ్ పై ఫీలింగ్స్ వచ్చేస్తాయి. మరి నాలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ గత ఏంటి అని టెన్షన్ పడుతుంది. అప్పుడే ఫూ వెన్ ని డాన్స్ ఫ్లోర్ పైకి ఇన్వైట్ చేస్తాడు. ఫెంగ్ ఇదంతా చూసి తట్టుకోలేక హోస్ట్ కి సైగ చేస్తుంది. సో హోస్ట్ వెంటనే మైక్ లో ఇప్పుడు అందరూ మీ డాన్స్ పార్ట్నర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోండి అని అనౌన్స్ చేయగానే ఈ ఫెంగ్ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ ఇప్పుడు ఒరిజినల్ ప్లాట్ ప్రకారం ఫూకి నాపై ప్రేమ పుడుతుంది అనుకుంటుంటే వెన్ కూడా భయంతో వణికిపోతుంది. ఫెంగ్ ఫూతో డాన్స్ చేయడానికి వస్తుందని ఫూ ఆమె ప్రేమలో పడిపోతాడని. ఫూ వెన్ ని చూసి ఏమైంది వెన్ నీకు అని అంటే వెన్ మనసులో నేను ఇప్పుడు ఫూతో నీకు ఫెంగ్ పై లవ్ పుడుతుందిరా వెధవా అని డైరెక్ట్ గా చెప్పలేను, చెప్తే నాకు పిచ్చి పట్టింది అనుకుంటాడు అని అనుకుంటుంటే ఫెంగ్ ఫోన్ పట్టుకోవడానికి దగ్గరగా రాగానే వెన్ స్పీడ్ గా మధ్యలోకి వచ్చి ఫెంగ్ చేయబట్టుకొని తనే ఫెంగ్ తో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె షాక్ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే వెన్ నవ్వుతూ నేను జస్ట్ నా సిస్టర్ తో డాన్స్ చేయాలనుకున్నాను అంతే అని అంటుంది. ఫూ ఫెంగ్ డాన్స్ చేస్తే వాళ్ళ మధ్య ఫీలింగ్స్ పుడతాయని వెన్ కి తెలుసు. అందుకే ఛాన్స్ ఇవ్వకుండా డామినేట్ చేస్తుంది. అక్కడ ఉన్న జనం షాక్, ఈ అక్క చెల్లెలేంది ఇద్దరు ఇలాగా డాన్స్ చేస్తున్నారు. ఫెంగ్ అందరి ముందు మంచిగా అనిపించడానికి తప్పక వెన్తో డాన్స్ చేస్తుంది. ఫూ మాత్రం వేరే ఎవరిని చూడకుండా కేవలం వెన్నే చూస్తూ ఆమె చేస్తున్న పిల్ల చేష్టలకి ఒకటే మురిసిపోతూ నవ్వుతుంటాడు పిచ్చి బొప్పిగాడు. ఇదంతా చూసి ఫెంగ్ కి ఒళ్ళు మండిపోయి విపరీతమైన జలసి వస్తుంది. కావాలని కాలు అడ్డు పెట్టి వెన్ని దారుణంగా పుష్ చేస్తుంది. కంట్రోల్ తప్పి కింద పడిపోతుంది. మనసులో ఇప్పుడు ఫూ వెళ్లి ఫెంగ్ ని పట్టుకుంటాడు. నేనేమో కింద పడిపోయి అందరి ముందు నా పరువు పోగొట్టుకుంటాను అని అనుకుంటుంది. బట్ మనోడు ఉన్నాడు కదా, పరిగెత్తుకుంటూ వచ్చి ఫెంగ్ ని వదిలేసి వెన్ని గట్టిగా పట్టుకుని కాపాడుతాడు. షాక్, ఇదెలా పాసిబుల్, నావెల్ స్టోరీ ప్రకారం ఫూ వెళ్లి ఫెంగ్ ని కదా పట్టుకోవాలి అని అనుకుంటుంది. బట్ చెంగ్ కూడా కంగారుగా వచ్చి వదినా నువ్వు బానే ఉన్నావు కదా అని ఆమెని అడుగుతాడు. ఫెంగ్ ఇది చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. నేను కదా ఈ స్టోరీ హీరోయిన్ ని, మరి వీళ్ళంతా దాని పట్ల ఎందుకు ఇంత కేర్ చూపిస్తున్నారు అనుకొని వెంటనే బొప్పిలా యాక్టింగ్ చేస్తుంది. సారీ, నా బ్యాలెన్స్ తప్పడం వల్లే సిస్టర్ వెన్ కింద పడిపోయారు, కానీ నా కాలు కూడా చాలా పెయిన్ వస్తుంది అని క్రికెడేలు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు వెన్ మనసులో షిట్, హీరోయిన్ తన ప్లాన్ ప్లే చేసింది. ఇక ఆ కన్నీళ్లు చూసి బొప్పిగాళ్ళు కరిగిపోతారు అని అనుకుంటుంటే ఫూ కరగకపోగా వెన్ కాలు ఎలా ఉందో చెక్ చేస్తూ ఫెంగ్ తో సీరియస్ గా ఏయ్ నా ముందు ఈ బొప్పి కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు, నువ్వు కావాలనే ఏం చేయడానికి ట్రై చేసావో నాకు బాగా తెలుసు అని అరవగానే ఇద్దరు షాక్. ఫూ ఫెంగ్ పై కోప్పడం ఏంటి అనని ఫెంగ్ బాధపడుతున్నట్టు నటిస్తూ మీరు నాతో ఎలా మాట్లాడగలరు ఫూ, నేను మీకెంత స్పెషలో మీకు తెలీదా అని చెప్పి తన పేరెంట్స్ వైపుకు చూసి సిస్టర్ వెన్ కి నేను ఇష్టం లేదనుకుంటే డాడ్, అందుకే అందరి ముందు నన్ను ఇలా ఎంబారెస్ చేస్తున్నారు అని డ్రామా ఆడుతుంది. పెద్ద బొప్పే ఇది. ఫూ వాళ్ళ నాన్నతో కూడా సీరియస్ గా నా కళ్ళతో నేను స్పష్టంగా చూశాను, మీ కూతురు కావాలని నా వైఫ్ కాల్ దొక్కింది, మీ కూతురికి సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలో కొంచెం నేర్పించండి అని స్ట్రాంగ్ గా చెప్పగానే దాంతో వాళ్ళ నాన్న భయపడిపోయి సారీ చెప్పి ఆ ఫెంగ్ పై విరుచుకుపడతాడు. అది కుళ్ళుకొని చచ్చిపోతుంది. ఫెంగ్ వెళ్తూ వెళ్తూ వెన్ని కోపంగా చూసి ఒసే రాక్షసి, నువ్విదంతా కావాలని చేసావని నాకు తెలుసే, నాది కానిదేది దేనికి దక్కనివ్వను అని ఒక సినిమా డైలాగ్ వేసి శబదాలు కాస్తుంది. ఫూ వెన్ చేతుల్లోకి ఎత్తుకొని ఇంటికి వచ్చి వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురావడానికి వెళ్తే వెన్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది. నావెల్ ప్రకారం ఏమీ జరగలేదు అనుకొని చెంగ్ ని కలిసి అతని మైండ్ సెట్ ఎలా ఉందో కనుక్కోవాలని అతని దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఫస్ట్ టైం ఫెంగ్ ని కలిసావు కదా చెంగ్, నీకేమనిపించింది తన గురించి అని అంటే చెంగ్ చిరాగ్గా మీరు తన గురించి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు వదినా, అమాయకంగా నటిస్తూ లోపల మైండ్ గేమ్స్ ఆడే ఇలాంటి కన్నింగ్ అమ్మాయిలంటే నాకు అస్సలు నచ్చదు అని చెప్పగానే వెన్ షాక్ అయిపోతుంది. ఒకవేళ
ఫ్యూచర్ లో నువ్వు నీ బ్రదర్ ఒకే అమ్మాయిని ప్రేమిస్తే మీరిద్దరు ఎనిమీస్ గా మారిపోతారా అని అడిగితే చెంగ్ నవ్వి ఓసిన పిచ్చొదినా నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఫూ వాళ్ళ నాన్న ఎప్పుడు అతనితో స్ట్రిక్ట్ గా ఉండేవారు. మా డాడీ ఎప్పుడు అతని ఎగ్జాంపుల్ చూపిస్తూ నా చేత హార్డ్ వర్క్ చేయించి వాళ్ళ ఫ్యామిలీని టేక్ ఓవర్ చేయమనేవారు. కానీ నాకు ఈ ఆస్తుల పైన ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బ్రదర్ కేమో షెఫ్ అవ్వాలని ఉండేది. నేనేమో బ్రదర్ కి సపోర్ట్ చేస్తూ తన రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలని మాత్రమే అనుకున్నాను అని నిజం చెప్తే ఆమె అప్పుడు రియలైజ్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఎన్మిటీ లేదు, పైగా చాలా ప్రేమ ఉంది అని చెప్పి లేవబోతుంటే కాళ్ళ నొప్పి వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోబోతుంది. చెంగ్ ఆమెను పట్టుకోవడానికి చేయి చేస్తాడు. అదే టైం కి పాపం మనోడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని వచ్చి అది చూసి చెంగ్ పై పిచ్చ కోప్పడతాడు. వాడు కవర్ చేస్తూ బ్రో ఇంజూర్ అయి పడిపోతుంటే జస్ట్ హెల్ప్ చేశాను, దీనికి కూడా మిస్అండర్స్టాండింగ్ అని వాళ్ళిద్దరు కోప్పడుతుంటే వెన్ మనసులో అంటే ప్లాట్ మొత్తం నా మీదకి షిఫ్ట్ అయిపోయిందన్నమాట అనుకుంటుంది. ఆమెకు నొప్పి ఎక్కువ అవ్వడంతో ఫూ ఆమెను కదలకుండా కూర్చోమంటాడు. ఇక దేవుడు ఎలాగో మేడం గారికి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు కదా, అందుకే ఫూని అట్రాక్ట్ చేయడానికి తన డ్రెస్ ని పైకి జరుపుతుంది. ఇప్పుడు నీకు మెడిసిన్ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది ఫూ అంటుంది. కానీ ఫూ సైలెంట్ గా ఆమె వైపు చూస్తూ ఉండిపోతాడు. వెన్ టెన్షన్ తో ఏమైంది ఫూ మెడిసిన్ అప్లై చేయవా అని అడిగితే ఫూ సీరియస్ గా వెన్ నువ్వు ఇలాంటి పిచ్చేషాలు వేయడం ఆపుతావా అని అంటే ఈమె షాక్ అయ్యి ఛీ నేను మళ్ళీ అదోలా బిహేవ్ చేసి ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసినట్టున్నాను అనుకుని డ్రెస్ కిందికి జరిపి నేనేం చేయలేదే అని బుకాయిస్తుంది. అప్పుడు మనోడు ఆమె వైపు ఇంటెన్స్ గా చూస్తూ నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు, పెంగ్ రావడం వల్ల మన మధ్య ఏమీ చేంజ్ అవ్వదు, నువ్వు నాకేది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మనం డివోర్స్ తీసుకోవడం లేదు, నా దృష్టిలో నువ్వు నా ఫ్యామిలీ అని చాలా ఆర్గానిక్ గా ప్రేమగా చెప్పగానే ఆమె మనసులో చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే పాపం ఆమెకు కూడా రియల్ వరల్డ్ ఇలా ప్రేమగా చూసుకునే ఒక ఫ్యామిలీ ఎవరు లేరు కదా. ఫూతన్ని తన ఫ్యామిలీ అండం వెన్కి లోపల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే వెన్ యూనివర్సిటీకి వెళ్ళగానే ఫ్రెండ్ యావో వచ్చి ఏంటే నీ ఫ్యామిలీలో అసలైన కూతురు ఒక తుందటగా, నీకు ఫూకి మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా అని అడిగితే వెన్ అవుతూ ఏమీ రాలేదే, అతనే స్వయంగా చెప్పాడు నేను మాత్రమే అతని వైఫ్ నని అని ఒకటే హ్యాపీగా అనుకుంటున్నప్పుడే వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది. ఆ ఫెంగ్ కూడా సేమ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యిందని. సో కాలేజ్ అమ్మాయిలంతా ఆమె చుట్టూ చేరి వావ్ నువ్వు వాన్ ఫ్యామిలీ కూతురువా ఎంత గ్రేటు అని పొగుడుతుంటే ఈ ఫెంగ్ మనసులో విర్రవీగుతూ ఫైనలీ నేను దేనికి డిజర్వ్ అది నాకు దక్కుతుంది అనుకుంటుంది. తర్వాత క్లాస్ తీసుకోవడానికి ప్రశాంతంగా వెళ్తుంటే ఫెంగ్ కావాలని ఆమె దారికి అడ్డంగా వచ్చి నిలబడి కోపంగా ఏయ్ ఫూకి డివోర్స్ ఇచ్చేయ్, ఫూకి వాన్ ఫ్యామిలీ కూతురుతో పెళ్లి ఫిక్స్ అయింది, ఆ కూతుర్ని నేనే అని అంటే సరే అసలు ఫూ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో లేదో అడిగి తెలుసుకుందాం అని వెంటనే ఫూకి కాల్ చేసి స్పీకర్ లో పెట్టి ఫూ నువ్వు నాకు డివోర్స్ ఇచ్చేసి ఫెంగ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగితే అతను క్లియర్ గా ఏంటి బేబీ మనం నిన్నే కదా ఈ విషయంలో క్లారిటీగా మాట్లాడుకున్నాం, నువ్వు మాత్రమే నా వైఫ్ గా ఉంటావు అని చెప్పగానే విన్నావుగా ఫూ ఏం చెప్పాడు అని అంటుంది. ఈ బొప్పికి తెగ కోపం వచ్చేస్తుంది. ఆమె పెంచుకున్న పేరెంట్స్ నుంచి కాల్ రావడంతో వెంటనే ఇన్ని రోజులు ఆమె ఒకళ్ళ దగ్గర పెరిగింది కదా వాళ్ళకి కాల్ చేసి ఒక ప్లాన్ వేస్తుంది. వాళ్ళు ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చి అందరి ముందు వెన్తో మేమే నీ కన్న తల్లిదండ్రులం వెన్ ఏంటి మమ్మల్ని గుర్తుపట్టడం లేదా అని యాక్టింగ్ చేస్తూ డబ్బు కోసం డిమాండ్ చేస్తూ పబ్లిక్ లో రచ్చ రచ్చ చేస్తుంటే జనాలు కూడా గుసగుసలాడుతుంటారు. చూసారా డబ్బుల కోసం వెన్ తన కన్న తల్లిదండ్రులని గుర్తించడం లేదు అని అనుకుంటారు. కానీ వీళ్ళేమో వెన్ ని డబ్బుల కోసం తెగ పీడిస్తూ ఉంటారు. దాంతో వెన్కి ఒక క్షణం రియల్ వరల్డ్ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వాళ్ళ వరల్డ్ లో కూడా తనకి టీచర్ అవ్వాలని ఉంటే తన తమ్ముడు కోసం ఫోర్స్ చేసి డబ్బులు సంపాదించమనే వాళ్ళు. ఆ మెమరీస్ గుర్తొచ్చి యాంగ్జైటీకి గురయ్యి పానిక్ అటాక్ తో వణికిపోతూ ఉంటుంది. మళ్ళీ నా లైఫ్ లో ఇదంతా ఎందుకు జరుగుతోంది అని. కానీ వాళ్ళేమో కొంచెం కూడా ఆమె గురించి చూడకుండా వెన్ని లాగుతూ పద మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం అని లాగబోతుంటే ఫూ ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి వస్తాడు. సీరియస్ గా నా వైఫ్ ని ఎవడైనా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇవ్వగానే అక్కడ ఉన్న జనం అంతా షాక్ అవుతారు. ఏంటి ఈ టీచర్ వెన్ ప్రెసిడెంట్ ఫూ వైఫా అని ఆ మనిషి సర్దుకుంటూ వాళ్ళు వెన్ మా కూతురు అని అంటుంటే ఫుల్ వార్నింగ్ ఇస్తూ ఫస్ట్ మీ కూతురని ప్రూవ్ చేయండి, లేకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో అనుభవించడానికి రెడీగా ఉండండి అని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా మీడియా వాళ్ళు కూడా రికార్డ్ చేస్తుంటారు. ఆ తర్వాత చెంగ్ వాళ్ళ ఫాదర్ ఫూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చూసారా వెన్ అండ్ ఆమె పేరెంట్స్ స్కాండల్ వల్ల మన కంపెనీ స్టాక్ ప్రైస్ 50% కి పడిపోయింది, ఇప్పుడు వెన్ కి ఫూకి డివోర్స్ చేయించి ఫూకి ఫెంగ్ తో పెళ్లి చేయడమే కరెక్ట్ అని బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్ గా ఈ ఫెంగ్ ఈ మిస్టర్ ఫూ వీళ్ళందరూ చేతులు కలిపి చేస్తున్న ఒక పెద్ద ప్లాన్ అన్నమాట.
ఎగ్జాక్ట్ టైం కి ఫూ అక్కడికొచ్చి అంకుల్ మీకు ఫెంగ్ అంటే అంత ఇష్టం ఉంటే తన్ని చెంకిచ్చి పెళ్లి చేయకూడదు అని అడిగితే అతను నేను ఫూ ఫ్యామిలీ మంచి కోసమే చెప్తున్నాను అని అంటే ఫెంగ్ నటిస్తూ బయట అందరూ మాట్లాడుకుంటున్నారు సిస్టర్ వెన్ తన కన్ను వాళ్ళని అవమానించి ఫూ ఫ్యామిలీ రెప్యుటేషన్ పాడు చేసిందని అందుకే స్టాక్ ప్రైస్ కూడా పడిపోయిందని అని అంటే వెన్ కౌంటర్ ఇస్తూ వావ్ ఫెంగ్ నీకు ఆ రూమర్స్ గురించి ఇంత డీటెయిల్డ్ గా ఎలా తెలుసు ఆ డీటెయిల్స్ మాట్లాడుకుంటున్న ఆ నలుగురు నీకు బాగా పరిచయం ఉన్నట్టుందే అని అంటే సేమ్ టైం కి ఫూ అసిస్టెంట్ ఆ ముగ్గురిని పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు ఫూ ఇచ్చే వార్నింగ్ కి వాళ్ళు భయపడిపోయి మాకేం తెలీదు సార్ మమ్మల్ని ఫెంగే పంపించింది అని నిజంగా అక్కేస్తారు ఆ ఫెంగ్ దెబ్బకి భయపడిపోయి డ్రామా ఆడుతుంది నేను జస్ట్ సిస్టర్ ని తన రియల్ పేరెంట్స్ తో కలపాలి అనుకున్నాను అంతే నాకేమి చెడు ఉద్దేశం లేదు అని అంటుంది పెద్ద బొప్పిది అప్పుడు ఫూ అవునా నీకు ఇంత మంచి మనసుందా అని చెప్పి జేబులో నుంచి డిఎన్ఏ రిపోర్ట్ తీసి ఫెంగ్ ముఖాన కొడతాడు ఆ రిపోర్ట్ చూసి ఆమె షాక్ అవుతుంది వాళ్ళు వెన్ బయాలజికల్ పేరెంట్స్ కార్ అని అందులో ఉంటుంది వాళ్ళు కూడా షాక్ అయ్యి వెన్ మా కూతురు కాకపోతే మరి మా కన్న కూతురు ఎక్కడుంది అని అడిగితే ఫూ ఆ మనిషి వైపు కోపంగా చూసి ఏయ్ నిన్న నాటకాలాపు నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది 20 ఏళ్ల క్రితం నీకు కొడుకు పుడతాడనుకున్నావు కానీ కూతురు పుట్టింది పైగా గుండె జబ్బుతో అందుకే వాన్ ఫ్యామిలీకి కూడా 12 ఆడపిల్ల పుట్టిందని తెలిసి నీ కూతుర్ని చంపి వాన్ ఫ్యామిలీ కూతుర్ని ఎత్తుకెళ్లి నీ దగ్గర పెట్టుకున్నావు ఫ్యూచర్ లో డబ్బులు గుంజొచ్చని ఇదంతా ప్లాన్ చేశావు అని నిజం బయటపెట్టి వాడిని బెదిరించగానే సో పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు ఇప్పుడు ఈ మిస్టర్ ఫూ ఫెంగ్ కలిసి వెన్ బ్యాక్గ్రౌండ్ పై వేలు చూపిస్తారు మరి ఈమె ఏ ఫ్యామిలీ లేని అనాథ ఈమె వల్ల మన ఫూ ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది అని అనగానే ఫూ వాళ్ళమ్మ ఫుల్ సపోర్ట్ గా నిలబడి జనాలేమనుకున్నా నాకు అనవసరం నా కొడుకుకి భార్యగా ఈ ఇంటి కోడలిగా వెన్ మాత్రమే ఉంటుంది అని గట్టిగా చెప్తుంటే వెన్ కూడా తగ్గకుండా వాళ్ళ పొగరు దించేలా ఇక వాన్ ఫ్యామిలీ అంటారా వాళ్ళ ముత్తాతలు కూడా ఒకప్పుడు కూలి పనులు చేసిన వాళ్లే ఇప్పుడు రీసెంట్ గా కోటీశ్వరులు అయ్యారంతే అంతేకాని మీరేదో తోప్ తురుంకాన్స్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఇచ్చి పడేస్తుంది ఫూ వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళ బిజినెస్ డీల్స్ అండ్ కోఆపరేషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తాడు దాంతో ఫెంగ్ దిమ్మ తిరిగిపోతుంది ఆబ్వియస్లీ ఫూ ఆర్డర్ వేయగానే అసిస్టెంట్ ఫెంగ్ వచ్చి ఈడ్చుకెళ్లి బయటపడేస్తాడు ఆ తర్వాత వెన్ ఫూని ఆఫీస్ కి రెడీ చేస్తూ ఉంటే ఫూ ఆమెను ప్రేమగా చూస్తూ ఉంటాడు అప్పుడు వెన్ అతన్ని సరి చేస్తూ సరే సరే కానీ మీకు ఈ మధ్య బయట జనాలు డ్రగ్స్ ఇవ్వడం ఎక్కువైపోయింది సో అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరైనా నీకు డ్రగ్స్ ఇచ్చేయగలరు లాస్ట్ టైం ఏదో ఎగ్జాక్ట్ టైం కి నేను వచ్చాను కాబట్టి బతికి బట్టగట్టావు లేదంటే ఎక్కడ ఒక చోట విత్తనాన్ని నాటేసేవాడివి అని టెన్షన్ తో చెప్తూ ఉంటే ఫూ ఇంటెన్స్ గా చూస్తూ బేబీ నేను నిన్ను తప్ప ఏ అమ్మాయిని నా దరిదాపుల్లో కూడా రానివ్వను అల్టిమేట్ గా నువ్వే నా వైఫ్ వి అని ఫ్లర్ట్ చేసి వెళ్లిపోతే వెన్ మనసులో ఇతనేంటి మధ్య ఇంత రొమాంటిక్ గా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది అంతలోనే ఫ్రెండ్ కాల్ చేయడంతో ఇమీడియట్ గా ఆమెను కలవడానికి వెళ్తుంది అప్పుడు ఫూ గురించి చెప్తుంది ఈ మధ్య ఫూగాడు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడే అని అంటే యావో ఒక్కసారి గట్టిగా కిస్ ఇచ్చి చూడు అని అంటే వెన్ ఆరెచ్చి నేను డైరెక్ట్ గా ఎలా కిస్ చేయగలనే అని అంటే యావో డైరెక్ట్ గానా నీకు పెళ్ళైంది తెలుసా అతనితో ప్రాబ్లం ఏంటి అని చెప్పగానే వెన్ సిగ్గు తెరబడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇటు ఇంట్లో వెన్ యావో చెప్పిన కిస్ ఐడియా గుర్తు తెచ్చుకుని చీ ఇదెంత వర్స్ట్ ఐడియా అనుకుంటున్నప్పుడే ఫూ లోపలికి వస్తాడు అతను ఆప్షన్ నుంచి కొని ఒక ఎక్స్పెన్సివ్ బ్రేస్లెట్ వెన్ చేతికిస్తాడు అది చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ వెన్ ఆ బ్రాస్లెట్ ని వెనక్కి పెట్టేస్తూ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఫూ నేను దీన్ని కాలేజ్ కేసుకెళ్తే బాగోదు అని అంటే ఫూ ఇమ్మీడియట్ గా మోకాళ్ళ మీద కూర్చొని ఆ బ్రేస్లెట్ ని వెన్ కాలికి యాంగ్లెట్ లో తొడిగేస్తాడు అయినా నీకు యాంగ్లెట్ మీనింగ్ తెలుసా ఇది 2 మనసుల్ని ఒక్కటిగా కట్టేసి ఉంచుతుంది అని ఇంటెన్స్ గా చెప్పగానే ఆమె మనసులో వీడేంటి ఇదంతా చెప్తున్నాడు కొంపదీసి వీడు ప్రపోజ్ చేస్తున్నాడా ఏంటి అని అనుకుంటుంది సో వెన్ ఇక తట్టుకోలేక యావ చెప్పిన మాటలు గుర్తొచ్చి సడన్ గా ఫోన్ కిస్ చేసేస్తుంది అతను షాక్ అయి నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా అని అడిగితే ఆమె కళ్ళతోనే తెలుసు అని సైగ చేస్తుంది అప్పుడు మనోడు ఇంటెన్స్ గా కిస్ చేద్దాం అని కంట్రోల్ చేసుకోలేక ఆమెను గట్టిగా పట్టుకుని దగ్గరకు వస్తాడు బట్ ఎగ్జాక్ట్ టైం కి చెంగ్ నుండి కాల్ వస్తుంది చెంగ్ ఫోన్ లో బ్రో నాకు బిజినెస్ మేనేజ్ చేయడం ఇష్టం లేదు నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే వెన్ షాక్ అవుతుంది ఎందుకంటే ఒరిజినల్ ప్లాట్ ప్రకారం మెయిన్ లీడ్ ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నాడా అనుకుంటుంది ఇటు ఫెంగ్ వాళ్ళ నాన్న ఆమెపై పిచ్చ కోప్పడుతుంటాడు తన బిహేవియర్ వల్ల మొత్తం ప్లాన్ అంతా స్పాయిల్ అయిందని ఆమెను కొట్టడం ఒక్కటే తక్కువ ఫెంగ్ కి పిచ్చ కోపం వచ్చి ఇదంతా వెన్ అండ్ ఫూ వల్లే జరిగింది వాళ్ళిద్దరిని నేను ప్రశాంతంగా ఉండనివ్వను అని కోపంతో ఊగిపోతుంది ఆ తర్వాత సీన్ లో వెన్ ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా కిందికి దిగుతూ ఉంటే ఆమెను ఫూ కనిపెట్టేసి సడన్ గా ఆమె ముందుకొచ్చి నిలబడతాడు కావాలని ఆమె ముందుకొచ్చి ఇంటెన్స్ గా నిలబడి రెచ్చగొడుతూ ఏంటి కొన్ని రోజుల నుంచి నన్ను బాగా అవాయిడ్ చేస్తున్నావు
అని అంటే వెన్ ఫుల్ గా నర్వస్ అవుతూ మనసులో ఛీ ఆ రోజు రాత్రి జరిగిన మూమెంట్ వల్ల నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను అని పైకి లేదే ఏం అవాయిడ్ చేయట్లేదే అని అంటే ఆమె విషయం అర్థమయ్యి అబద్ధం సరేలే చెంగ్ బయట వెయిట్ చేస్తున్నాడు అబ్రాడ్ వెళ్లే ముందు మనతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నాడు పదా అని పిలిస్తే వెన్ కంగారుగా ముందుకెళ్తుంటే ఆమె చేయి పట్టుకొని డిన్నర్ అయ్యాక మనం మాట్లాడుకోవాలి ఆ రోజు నైట్ జరిగిన దానికి నీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ కావాలి అని రొమాంటిక్ గా వార్నింగ్ ఇస్తాడు నెక్స్ట్ ముగ్గురు కలిసి కార్లో వెళ్తుంటే వెన్ విండోలో నుంచి బయటికి చూస్తూ మనసులో ఆలోచిస్తుంది స్టోరీలోనేమో ఈ ఇద్దరు బ్రదర్స్ శత్రువులు కానీ రియాలిటీలో వీళ్ళ మధ్య చాలా ప్రేమ ఉంది పైగా నన్ను కన్న కూతురులా చూసుకునే అత్తయ్య దొరికింది నాకు ఇష్టమైన ప్రొఫెషనల్ జాబ్ ఉంది ఫూతో కూడా నా రిలేషన్ చాలా బాగుంది ఓ మంచి దేవుడా నా లైఫ్ ని నిజంగానే ఎంత అద్భుతంగా మార్చేశావు అని ఎగ్జైట్ అవుతూ ఉంటే చెంగ్ నవ్వుతూ వెంతో ఫ్యూచర్ లో బ్రో మిమ్మల్ని ఏమైనా అంటే నాకు కాల్ చేయండి వదినా నేను వెంటనే అబ్రాడ్ నుంచి వచ్చి నీకు సపోర్ట్ గా నిలబడతాను అని అనగానే ఇమ్మీడియట్ గా చేయి పట్టుకొని ఆహా నీకంత ఛాన్స్ ఇవ్వనులేరా అయినా నువ్వు టెన్షన్ పడుకు త్వరలోనే నిన్ను బాబాయిని చేసేస్తాను అని టీస్ చేస్తూ అంటే వెన్ తెగ సిగ్గుపడుతుంది అప్పుడే వెన్ ఏదో కారు వాళ్ళని చేస్తుందని బ్యాక్ మిర్రర్ లో నుంచి చూడగానే అక్కడ ఫెంగ్ పెంచుకున్న తండ్రి ఉంటాడు చెంగ్ భయపడి కార్ స్పీడ్ పెంచుతాడు అప్పుడు వెన్ కి ప్లాట్ గుర్తొస్తుంది యాక్చువల్ గా ఒరిజినల్ ప్లాట్ లో ఇలాగే కదా కార్ యాక్సిడెంట్ జరుగుతుంది అని అనుకొని చెంగ్ కార్ పక్కకు తీ స్పీడ్ గా అని అరుస్తుంది కానీ ఆ పర్సన్ మాత్రం పగ తీర్చుకోవడానికి వాళ్ళ కాని దారుణంగా గుద్దేస్తాడు ఫుల్ ఆన్ యాక్సిడెంట్ అవ్వగానే వెన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో ఉంటుంది అక్కడ ఆమె ముందు తన ఫ్రెండ్ యావో నిలబడి ఉంటుంది కానీ ఆమె యావో కాదు రియల్ వరల్డ్ లో ఉన్న వెన్ బెస్ట్ ఫ్రెండ్ సాంగ్ పాస్ట్ లో ఒక దారుణమైన జబ్బు వల్ల రియల్ వరల్డ్ లో చనిపోయి ఉంటుంది అనమాట ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ బయటపడుతుంది యాక్చువల్ గా వెన్ ట్రాన్స్ మైగ్రేట్ అయి వచ్చిన ఈ నావెల్ ని రాసింది మరెవరో కాదు స్వయంగా తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న ఆమె అన్నమాట సో సాంగ్ కి మొత్తం తెలుసు రియల్ వరల్డ్ లో వెన్ లైఫ్ లో ఎంత కష్టాలతో ఎంత కన్నీళ్లతో సాగిందో అందుకే తన ప్రాణ స్నేహితురాలైన వెన్ కోసం ఆ బాధలని మర్చిపోయి హ్యాపీగా స్వీట్ గా ప్రేమతో బతకాలనే ఒకే ఒక ఉద్దేశంతో సాంగ్ ఈ నోవెల్ ని ఒక హ్యాపీ అండ్ రొమాంటిక్ కామెడీగా క్రియేట్ చేసింది కానీ నావెల్ వరల్డ్ లో ఉన్న చిన్న డిఫెక్ట్ వల్ల ఆ కార్ యాక్సిడెంట్ లో ఆ స్టెప్ సిస్టర్ ఇంకా ఆమె ఫాదర్ వాళ్ళంతట వాళ్ళే యాక్సిడెంట్ లో గురయ్యారు కానీ వెన్ ఈ నావెల్ లోకి నువ్వు అడుగు పెట్టాక స్టోరీలో ఒక క్యారెక్టర్స్ అయిన ఫూ చెంగ్ కి ప్రాణం వచ్చింది వాళ్లకు ఫీలింగ్స్ డెవలప్ అయ్యాయి అని చెప్పగానే వెనక అప్పుడు అంతా అర్థమవుతుంది అందుకే అనమాట ఫూ నావెల్ ప్లాట్ ప్రకారం నడుచుకోకుండా తన సొంత డెసిషన్స్ తీసుకుంటూ ప్రతి క్షణం తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడని వెన్కి వెంటనే ఫూ గురించిన భయం టెన్షన్ స్టార్ట్ అవుతాయి ఫూ ఎలా ఉన్నాడు సాంగ్ అతనికి ఏం కాలేదు కదా అని టెన్షన్ తో అడుగుతుంటే సాంగ్ ఆమెకు ఒక ఆప్షన్ ఇస్తుంది వెన్ నువ్వు నీ రియల్ వరల్డ్ కి తిరిగి వెళ్లిపోతావా లేక ఇక్కడ ఈ నావెల్ వరల్డ్ లో ఉండిపోతావా అని అనగానే వెన్ ఒక్క క్షణం కూడా ఆలోచించదు నేను ఇక్కడే ఉండిపోతాను ఫూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ప్లీజ్ అని చెప్తే సాంగ్ నవ్వి ఇకపై ఈ నావెల్ కి హీరోయిన్ నువ్వే వెన్ అందుకే నీ లైఫ్ ని నీకు నచ్చినట్లు ఎంజాయ్ చెయ్యి అని చెప్పడంతో వెన్ కి నావెల్ వల్ల స్పృహ వస్తుంది లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫూన్ ఎత్తుకుతుంది కేర్ టేకర్ ఫూ లోపల ఉన్నాడు అని చెప్పగానే వెన్ మనసులో ఈ నావెల్ ప్రకారం నేను కదా చనిపోవాల్సింది కానీ నా ప్లేస్ లో ఫూకి ఇలా జరగడం ఏంటి అని గగ్గోలు పెట్టుకుని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఫూ ఏమో ఐసీయూ బెడ్ మీద పడుకొని ఉండడం చూసి తట్టుకోలేక ఏడుస్తూ ప్లీజ్ ఫూ కళ్ళు తెరువు నువ్వే కదా చెప్పావు నేనే నీ వైఫ్ గా ఉంటానని మనకి పిల్లలు పుడతారని కలకాలం 3 పువ్వులు 6 కాయల్లాగా కలిసి ఉంటామని ప్లీజ్ కళ్ళు తెరువు అని ఒకటే ఏడుస్తూ ఉంటే పూ కళ్ళు తెరిచి చిరునవ్వుతో హాహా నేను చెప్పిన ప్రతి మాట గుర్తుంది పూ వెన్ చెయ్యి ఇంటెన్స్ గా పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ వెన్ నువ్వు నా రియల్ వైఫ్ అవుతావా మన మధ్య ఎలాంటి అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ లేకుండా అని తన ఫీలింగ్స్ ప్రపోజ్ చేస్తాడు అంతే వెన్ ఎమోషనల్ అవుతూ ఒప్పుకోవడంతో ఫూ ఆమె దగ్గరకు వచ్చి రొమాంటిక్ గా కిస్ చేయబోతాడు ఫైనల్లీ నెక్స్ట్ స్టెప్ కెళ్ళబోయే ఒక కిస్ ఏదైనా జరుగుతుంది అని చూద్దాం అనుకునే లోపే సడన్ గా బయట నుంచి చెంగ్ వాళ్ళ అమ్మ గట్టి గట్టిగా ఏడుస్తూ వచ్చే సౌండ్ వినిపిస్తుంది ఎందుకంటే పాపం ఈ స్టోరీ ప్లాట్ ని చేంజ్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ జరిగే ముందు చెంగ్ స్టీరింగ్ తిప్పి వెన్ అండ్ ఫులను కాపాడుతాడు కానీ అతని కాలు దారుణంగా నలిగిపోతుంది దాంతో డాక్టర్ కాలు తీయాలి అని చెప్పగానే వాళ్ళ అమ్మ గోలు పెట్టుకుని బోరుని ఏడుస్తుంది కొన్ని రోజుల తర్వాత చెంగ్ కాలు కూడా క్యూర్ అయిపోతుంది వెళ్లేటప్పుడు చెంగ్ నవ్వుతూ వెంతో నా జర్నీలో ఇలాంటి మంచి అమ్మాయి దొరుకుతుందని ఆశిస్తున్నాను అని చెప్తుంటే పోయి ఇమ్మీడియట్ గా అడ్డుపడి ఇంపాసిబుల్ వెన్ లాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉందరు ఇంకోసారి నువ్వు సిస్టర్ ఇన్ లా వైపు కన్నెత్తి చూసావో తన్నులు తింటావరా విధవా అని వార్నింగ్ ఇవ్వగానే వెన్ పూని కంట్రోల్ చేస్తుంటే ఫూ అండ్ చెంగ్ మురిసిపోతూ నవ్వుకుంటారు కొన్నాళ్ళ తర్వాత వెన్ కి తన రైటింగ్ కి బెస్ట్ రైటర్ అవార్డు వస్తుంది అక్కడికి ఫూ ఫుల్ ఆన్ సర్ప్రైజ్ తో ఎంట్రీ ఇస్తాడు అతను మోకాళ్ళపై కూర్చొని వెన్ కి రియల్ గా ప్రపోజ్ చేస్తూ నాకు ఈ స్టోరీ లైన్ గురించి ముందే ఐడియా ఉంది వెన్ నీ రాక ముందు నేను ఎమోషన్స్ లేని ఒక 7 లా బ్రతికేవాడిని కానీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక నాకు ఒక కొత్త జీవితం
జీవితం దొరికింది. ఎమోషన్స్ అంటే ఏంటో, ఫీలింగ్స్ అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. థాంక్యూ నా లైఫ్ లోకి వచ్చినందుకు, నా వైఫ్ అయినందుకు. ఐ లవ్ యూ సో మచ్ అని తన మనసులోని ప్రేమనంతా కుమ్మరిచ్చేస్తాడు. వెన్ ఫుల్ ఎమోషనల్ అయిపోయి అతన్ని ఇంటెన్స్ గా కిస్ చేస్తుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకు తెలుసు కదా మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.